ఇలాంటి విచారాలు లేనటువంటి వాడు అయినటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. అందుకోసమే భగవంతుడి దగ్గరికి ఆయనకి చేరుకున్నారు. సో ఆయన యొక్క మనకు ఉపన్యాసాలు మన చెవుల్లో రింగుమంటూనే ఉంటాయి. కాబట్టి మనం అందరూ కూడా ఆయనకి సద్గతి కలగాలని ప్రార్థన చేద్దాం. జై సాయిరాం. సాయిరాం అండి. బండి రంగారెడ్డి గారు. సాయిరాం. బండి రంగారెడ్డి గారు. టి నాగమణి గారు. సాయిరాం. టి నాగమణి గారు. అండి. 2 మాటలు మాట్లాడండి. మీ అందరి అనుభవాలు నేను వింటున్నానండి. నాకు అంత మాట్లాడడం తెలియదండి. సాయిరాం తల్లి. కాట్రగడ్డ కిషోర్ గారు. కాట్రగడ్డ కిషోర్ గారు. కే భక్తవత్సలమ్మ గారు. సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. స్వామితో నాకు అంత అనుబంధం లేదు, కానీ 2016లో మా శ్రీకాళహస్తి మందిరానికి వచ్చారు సార్ అనిల్ కుమార్ సార్ గారు. 11 నవంబర్ 1వ తేదీ వచ్చారు. చాలా చక్కగా ఆయన రిసీవ్ చేసుకున్నాము. మంచి సత్సంగము, భజనలు. ఆ భజన చేసేటప్పుడు ఎంత హుషారుగా చేస్తున్నారో, ఎంత ఉత్సాహంగా అందరూ డ్యాన్స్ వేసేంత విధానంగా ఊగిపోతున్నారు అన్నమాట. ఆ ఆనందం అంతా ఇంత కాదు సాయిరాం. అప్పుడు అంటే కళ్ళతో మన ఎదురుగా చూసింది ఆ రోజేను. తర్వాత ఈ ఏఎస్పి గ్రూపు పుణ్యమ అని మా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో 3 సార్లు మనం ఆ స్వామివారి ప్రోగ్రాము వినగలిగాము. సత్సంగాల్ని స్వామి ఆరాధనప్పుడు కానీ 3 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు కానీ అంత చక్కగా ఇది మరీ వింటూనే ఉన్నాను సాయిరాం. మన గ్రూపే నాకు అదృష్టం కలిగింది, మన గ్రూప్లో చేరినందుకు. అంత దగ్గరగా అంత ఇదిగా మనం వినగలిగినానని నేను నా జన్మే ధన్యమైపోయింది. నిన్నటి నుంచి చాలా బాధతోనే ఉన్నాను సాయిరాం. ఆ స్వామి పెట్టారు మనకు గ్రూపులో మా గురువు గారు. అదే వింటూ ఎంత అదృష్టం చేసుకున్నాము. అంత దగ్గరగా చూడలేకపోయినా కానీ మనకి ఇంత ఇదిగా ఆయన మాటలు అంత చక్కగా ఆ సత్సంగం చెప్తూ ఉంటే చాలా బాగా ఆనందంగా ఉంది సాయిరాం. అంతకు మించి ఈ గ్రూప్ ద్వారానే నాకు ఆ భాగ్యం కలిగిందని నేను అనుకుంటున్నాను. మా గురువు గారికి ఒకసారి ధన్యవాదాలు సాయిరాం. సాయిరాం. సాయిరాం అండి. రెడ్డి సూర్యనాయుడు గారు. సాయిరాం అండి. అందరికీ సాయిరాం అండి. గురువు గారికి, వారి సతీమణికి నా నమస్కారం తెలియజేస్తూ, ఈ ఏఎస్బిలో రావడం వల్ల చాలా జ్ఞానాన్ని ఈ మారుమూల ఉన్నటువంటి ప్రాంతంలో మేము సంపాదిస్తున్నాము ఆ స్వామి దయ వల్ల. అలాగే ఒకసారి పార్వతీపురం ఏమో మన అనిల్ కుమార్ గారు వచ్చారండి. వచ్చి చాలా చక్కగానేటువంటి ఇప్పుడు డ్యాన్సులు అవి ఇవి చేస్తూ చాలా సరదాగా ఆ మీటింగ్లోన మంచి హుషారుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత చాలా మందికి ఇక్కడ 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఏమో సాలువలు కప్పడం జరిగింది ఆయన చేతి మీదుగా. ఎంతో ధన్యులమండి సాయిరాం. ఇకపోతే ఆ పుట్టపర్తి వెళ్ళిన చుట్టాలని అక్కడ స్వామి ఏమో ఆ స్వామి గురించి అనిల్ కుమార్ గారు చెప్తున్నటువంటి ప్రసంగాలు ఎన్నో విన్నాం సాయిరాం. ఆ తర్వాత ఈ గ్రూప్లో చేరడం వల్ల మీరందరూ మాకు పరిచయం అయ్యారు. చాలా సంతోషం స్వామి దయ వల్ల. ఇంతకంటే నేను పెద్దగా చెప్పలేను సాయిరాం అనిల్ కుమార్ గారి గురించి. సాయిరాం సార్. సాయిరాం సార్. సాయిరాం. ధన్యవాదాలు. సోఫా మీనాక్షి గారు. సాయిరాం అండి. స్వామివారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం అండి. నిన్నటి నుంచి హృదయం చాలా బరువుగా ఉంది. ఎక్కడ చూసినా ఆయన గురించినే చదువుతూ ఉండడం సరిపోతుంది. ఆయన ఇందాక వరలక్ష్మి మేడం గారు చెప్పినట్టు భగవద్గీత చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒక భగవద్గీత ఆయనే ఒక భగవద్గీత అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు ఇంకా లేరు అనడం కంటే ఆయన స్వామి వద్ద ఉన్నారు అనడం అయితే నిజం అనిపిస్తుంది. ఆయన యావత్తు రాష్ట్రాన్ని కూడా తనదైనటువంటి శైలిలో ప్రతి గ్రామం కూడా తిరిగి నాస్తికుడి నుంచి ఆస్తికుడి వరకు కూడా
ఆయన స్వామి సందేశాన్ని అయితే వినిపించి స్వామి బాటలో పయనించే విధంగా అయితే తీర్చిదిద్దిన మహాశిల్పి అని మాత్రం చెప్పగలమండి. మనం అందరం కూడా అదే విధంగా చెప్పగలుగుతాము. స్వామి కార్యానికి బయలుదేరేటువంటి ఆయన ఒక కర్మ జీవండి. బందరు మచిలీపట్నం కూడా ఆయన చాలా సార్లు వచ్చారు. శ్రీవాణి కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు వాళ్ళు పెట్టినప్పుడు ఆయన ముందు కూడా నాకు పాట పాడే అవకాశం, ఆయన ఎదురుకుండా కూర్చుని పాట పాడే అవకాశాన్ని కూడా స్వామి కల్పించారు నాకు. తర్వాత నా మీద ఇలా చేయి వేసి కూడా ఆయన ఫోటోలు దిగారనమాట దగ్గరికి తీసుకొని. అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఆయన వాళ్ళు వీళ్ళు అని కాదండి, ప్రతి వాళ్ళని చిన్న పిల్ల నుంచి ముద్దుసాలి వరకు కూడా ఆయన ఒక ఫ్రెండ్ గా భావించినట్లుగా భావించి వాళ్ళని చక్కగా నవ్వుతూ డాన్స్ చేస్తూ, బందర్లో కూడా అంతే డాన్స్ చేస్తూ ఆయన పాడడము, గంజీర కొడుతూ ఉండడము, అవన్నీ తలుచుకున్నప్పుడు చాలా చాలా బాధగా ఉంటుందండి. ఆయన చక్కగా హాయిగా స్వామి దగ్గరికి చేరుకున్నారు. నిజంగానే ఒక ఆంజనేయ స్వామిగానే స్వామి దగ్గర చేరుకున్నారు ఆయన. సాయిరాం అండి, అందరికీ సాయిరాం. సాయిరాం. అచ్యుత శివకుమార్ గారు మాట్లాడండి సార్. ఓం శ్రీ సాయిరాం. అందరికీ ప్రేమపూర్వక సాయిరాం అండి. అనిల్ కుమార్ గారి గురించి చెప్పడానికి ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారండి. ఎంత చెప్పినా కానీ ఆయన గురించి చెప్పడం తక్కువేనండి. అసలు స్వామి చెప్పే స్పీచ్ స్వామి తెలుగులో చదివితే ఆయన ఇంగ్లీష్లో చదువుతాడు, స్వామి ఇంగ్లీష్లో చదివితే ఆయన తెలుగులో చదువుతాడు. ఎటువంటి భాషా భేదం లేకుండా ఎవరికైనా కానీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చదువుతారండి. అనిల్ కుమార్ గారు ఎప్పుడు ఏ ఫోటోలో చూసినా, ఎక్కడ చూసినా, లైవ్లో చూసినప్పుడు కూడా ఎప్పుడు నవ్వుతానే ఉంటారు. కానీ అనిల్ కుమార్ గారి ఫేస్లో ముఖవదనం చూస్తుంటే స్వామి ఈ విధంగా తనకి చేసిన సేవను మర్చిపోలేక మళ్ళీ స్వామి నా దగ్గరికి వచ్చి సేవ చేసుకో బంగారు అని చెప్పేసి స్వామి తనలో ఐక్యం చేసుకున్నారు. ఓం శ్రీ సాయిరాం అండి. సాయిరాం సార్. స్వామివారి చేత ప్రాణ ప్రదాతమైనటువంటి వల్లూరు విజయ్ సాయి గారు మాట్లాడతారు. వల్లూరు విజయ్ సాయి గారు సార్ ఉన్నారా? ఓకే. స్వాతి పిల్లల మరి గారు ఒక్క రెండు వాక్యాలమ్మాయి. స్వాతి పిల్లల మర్రి. సాయిరాం సార్, కొద్దిగా లేట్ అయింది, క్షమించండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. సభ్యులందరికీ, గ్రూప్ లో వచ్చినటువంటి సభ్యులందరికీ, సాయి సోదరులందరికీ ఆత్మీయమైనటువంటి నమస్కారం. అనిల్ కుమార్ గారి గురించి చెప్పడం అంటే గొంతు మూగపోతోంది. ఒక గొంతు మూగపోయింది స్వామి గురించి చెప్పేటటువంటి. సాయిరాం వాయిస్ రావట్లేదు. సాయిరాం సాయిరాం మాట్లాడు విజయ్ సాయి మాట్లాడు. వారిని గురించి నాకు 3 సందర్భాల్లో ఒక సందర్భం పార్సార్థి గారు తెలియజేశారు. 3 సార్లు మేము చేస్తున్న టైంలో వారు బాపట్ల రావడం జరిగింది. బాపట్లో ఒకసారి భావనారాయణ స్వామి గుడిలో ఒక కార్యక్రమం మేము నిర్వహించినప్పుడు స్వామి గురించి పాడుతూ ఉంటే రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు, స్వామి భక్తులు కానటువంటి వాళ్ళు కూడా భజన చెప్తూ ఆ కంజరి వాయిస్తూ ఉంటే వచ్చేసేసి లోపల కూర్చొని ఆశాంతకం మొదటి నుంచి చివరి దాకా సైలెంట్ ప్రశాంతలయంలో ఏ విధమైనటువంటి భావనారాయణ స్వామి గుడిలో జరగడం అంటే బాగా క్రౌడీగా ఉంటుంది, సౌండ్లన్నీ ఉంటాయి. కానీ ఆయన ఉపన్యాసం మొదలుపెట్టంగానే ప్రశాంతలయంలో ఉన్నటువంటి వాతావరణం అంతా అక్కడ ఉండడం జరిగింది. అంతేకాకుండా రెండోసారి మేము ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. బాల వికాస్ పిల్లల చేత అందరి చేత ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేసినప్పుడు ఆ ఎగ్జిబిషన్లో నేను మోడరేటర్గా నిర్వహించడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఆ రోజు వంగవీటి రంగాది మీటింగ్ పెట్టారు బాపట్లలో. సేమ్ డే అక్కడేమో మీటింగు కరెక్ట్గా ఒక 4-5 ఫర్లాంగుల దూరంలో ఆ మీటింగు, ఒకటేమో ఇది కన్యకాపరమేశ్వరి దేవస్థానం వాళ్ళది ఈ కళ్యాణ మండపంలో, దాంట్లోనేమో మన ఎగ్జిబిషన్. చాలా ఒక 100 మందే వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దరిదాపు చాలా మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. మేము తగ్గిపోయింది మా అని బాధపడుతూ ఉంటే, ఇప్పుడు దీనికి అవకాశం ఉండాలి, వినే వాళ్ళకి అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఉంటే స్వామి తీసుకొస్తారు, మీరేం బాధపడబాకండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి మహనీయుడు ఆయన. ఇంకోసారి మమ్మల్ని అందరి మీద కంప్లైంట్ చేశారు, యూత్ బాగా వీళ్ళు చేస్తారు కానండి, వీళ్ళకి ఆవేశం ఎక్కువ,
ఆలోచనలు తక్కువ అని అంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ రక్తం యొక్క తప్పు. ఆ ఉరకలు ఎత్తేటటువంటి రక్తాన్ని మనం ఎప్పుడు ఆపకూడదు, వాళ్ళని పరిగెత్తనివ్వండి. పరిగెత్తిన వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు స్వామికి ఎప్పుడు ఇష్టమే, పరిగెత్తే వాళ్ళే స్వామి కావాలి అని మమ్మల్ని అందరినీ వెనుతట్టి ప్రోత్సహించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన గురించి ఎన్ని చెప్పారు, చాలా చెప్పారు. స్వామిని ఒకటే కోరారు, మోక్షం వద్దు నాకు, ప్రతి జన్మలో స్వామి నేను మీ గురించే ప్రచారం చేయాలి, నాకు మోక్షం వద్దు, నేను మళ్ళీ నాకు జన్మజన్మాలు ఉండాలి, ఆ జన్మజన్మకు స్వామి యొక్క దీని దివ్య అవతార వైభవాన్ని దిగంతరాలు చెప్పాలి అనేటటువంటి దానికి చెప్తూ ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, భూమిలో అయిపోయింది, దివిలో స్వామి గురించి చెప్పడం కోసం ఆయన వెళ్తున్నారని నాకు అనిపించింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారికి, కోటేశ్వరరావు గారికి అందరికీ సహృదయమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ జై సాయిరామ్. సాయిరామ్ సార్. స్వాతి పిల్లలు మరి రెండు వాక్యాలు చెప్తారమ్మా. సాయిరామ్ అంకుల్. చెప్పండి అమ్మా. నేను అంకుల్ గారిని ఈ సత్సంగం దీంట్లోనే చూశాను అంకుల్, ఏఎస్పి గ్రూప్ లోనే చూశాను 2 సార్లు అంకుల్ని. బట్ ఏంటంటే స్వామి ఆ ప్రేమ సాయి అవతారం కోసం ఆయన పిలుచుంటారు, ఇంకా టైం అయిపోయింది రానన్న పిలుచుంటారు, ఈయన సంతోషంగా వెళ్ళిపోయి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంతే. సాయిరామ్. సాయిరామ్ అండి. చంద్రమ్మ మునగాల గారు. సాయిరామ్. సాయిరామ్ సార్. చెప్పండి అమ్మా. అనిల్ కుమార్ గారు అంత గొప్ప వ్యక్తి గురించి అందరూ చెప్పేటి వింటున్నాను సాయిరామ్. అతని గొప్పతనం అంతా ఆయన ప్రసంగాలు ట్రాన్స్లేట్ చేయడంలోనే చూశాను సాయిరామ్. స్వామి నోట్లో మాట ఉంటుంది, అప్పుడు వెంటనే స్వామి ఎంతో ఇదిగా అనిల్ కుమార్ గారు ట్రాన్స్లేట్ చేసేవారు. వారి ప్రసంగం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. చాలా మన ఏఎస్పి ద్వారానే స్వామి పరిచయం. తర్వాత స్వామిని గురించి, అనిల్ కుమార్ గురించి చెప్పాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది సాయిరామ్. నిన్న నుంచి చాలా ఫీల్ అవుతున్నాను. కానీ మేడం చెప్పారు కదా, వరలక్ష్మి మేడం గారు, తప్పదు, ఏ టైంలో ఎప్పుడైనా దాన్ని తప్పించుకోవడం ఎవరి నుంచి కాదు. కాబట్టి స్వామి పిలుపు మేరకే వెళ్ళింటారు, స్వామిలో ఐక్యమయ్యారు. అతని ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి. ఆకుల నరసింహారావు గారు. సాయిరామ్ సార్. నేను 1985 నుంచే చూస్తూ ఉన్నాను. అందులో అనిల్ కుమార్ గారు మా కోదాడ సత్యసాయి సేవా సమితికి ప్రారంభానికి విచ్చేశారు. అప్పటికే స్టేట్ ప్రెసిడెంట్గా వస్తున్నారు. ఆ తరువాత మా బయాలజీ లెక్చరర్గా మేము సేవకు పోయినప్పుడు 85లో ఆ గోడౌన్స్ వెనక చాలా దూరం ఉండేవి అప్పటికి, ఈ కుల్వంత్ హాల్కి దూరంగా. అక్కడికి వచ్చి మా లెక్చరర్ గోపాలాచారి గారితో మాట్లాడుతుండేవాడు, మా పక్కన పడుకొని మాట్లాడుతుండేవాడు. ఆ విధంగా స్వామిని వారిని చాలా ఆనందంగా చూసి ఈ రోజు వరకు కూడా వారి ఉపన్యాసాలు వింటూ వారి కార్యక్రమాలు ఆనందంగా ఉంది. కానీ తప్పదు జరిగినందుకు. సాయిరామ్. సంతోషం సార్. సాయిరామ్ అండి. వడ్లమూడి లక్ష్మి గారు. సాయిరామ్. సాయిరామ్ సార్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శ్రీ దివ్య చరణాలకి నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఈ న్యూస్ విన్న దగ్గర నుంచి విపరీతమైన బాధగా ఉంది. ఎందుకంటే నేను ఈ 2004 నుంచి జాయిన్ అయిన నుంచి నాకు ఆయన స్పీచ్లు వినడం అయితే పుట్టపర్తిలో చూశాను. ఆయన స్పీచ్లు MVP మందిరం వచ్చేటప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ అతనితో మీ అందరికీ ఉన్నంత అనుభవాలు లేవు. కానీ మా అమ్మ నాన్నగారు ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళినప్పుడు దూరంగా కూర్చుంటే ఎందుకో తెలీదు, మీరు రండి అని ఇలా లేపి స్టేజ్ దగ్గరికి తీసుకుని స్వామి దగ్గరికి తెచ్చి సాయి వ్రతం చేయించారు. ఇతన్నేమో ప్రకాశ్రావు గారు చెప్పారు. సో ముందు అనిల్ కుమార్ సార్ గారు ఏమో ఫస్ట్ అక్కడికి అమ్మ నాన్నగారిని దగ్గర స్టేజ్ స్వామి పక్కనే
కూర్చొని సాయి వ్రతం చేయించడానికి పిలిచారనమాట. నాన్నగారేమో అతనితోటి బాగా అక్కడ పుట్టపర్తిలో డాన్సులు అవి ఏది చేసినా నాన్నగారు అక్కడికి వెళ్ళి అతనితోటి బాగా ఉండి మాట్లాడుతూ ఉండేవారు. సో ఆ సీన్ అంతా గుర్తొచ్చి ఒకసారి బాగా బాధ అనిపించింది. అది సాయిరామ్ అండి. వల్లి మోహన్ గారు సాయిరామ్. Sairam, sir. Did you call me, please? ఎస్ మేడం, మాట్లాడండి ప్లీజ్ స్పీక్. Okay. అనిల్ కుమార్ గారి గురించి చెప్పటానికి ఏం లేదు సార్. ఆయన బెస్ట్ ఆపర్చునిస్ట్ we can say. స్వామి దగ్గర ఉండి అంతకాలం ఆయన జీవితం గడిపారంటే అంతకన్నా ఇంకా మనం ఏం చెప్పలేం. అంత అదృష్టవంతులు ఎక్కడా ఉండరు. ఐ మెట్ హిమ్ వన్స్ ఇన్ సుందరం. అంటే సమ్ గ్రూప్ టాక్ కానీ పర్సనల్ గా పెద్ద నేను మాట్లాడలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా శివరాత్రి పుట్టపర్తిలో ఉన్నప్పుడు శివరాత్రి భజన అవ్వగానే మార్నింగ్ దర్శనం అక్కడ చూశాను అనమాట. వీల్ చైర్ లో ఉన్నారు, బట్ అక్కడ కూడా చాలా గుంపులుగా ఉన్నారు. ఐ జస్ట్ సా హిమ్, దట్స్ ఇట్. సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. ఆయన మనస్సు, ఆయన ఎక్కడున్నా కూడా పీస్ఫుల్ గా ఉండాలని నేను స్వామికి ప్రే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఒకసారి మన లేట్ జయప్రకాష్ గారు నాకు ఆయన ఉన్నప్పుడు నాకు ఒక ఆశ కల్పించారు. ఆయన ఏంటంటే ఒకసారి నన్ను అడిగారు, మేము మొబైల్ హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నప్పుడు, అమ్మా ఇలా అనిల్ కుమార్ గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు మీ ఇంట్లో అకామిడేట్ చేయగలరా అంటే, అంతకన్నా మాకు భాగ్యమే ఉంది సార్, ఎప్పుడు మా ఇంట్లో 2 bedrooms ఎప్పుడు ఫ్రీగానే ఉంటాయి అని అనుకున్నాం. ఎందుకో మరి అది క్లిక్ అవ్వలేదు. కానీ నేను చాలా యాంగ్జైటీగా ఆశపడ్డాను, ఆయన వస్తే మన ఇంట్లో ఉంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి మన అకామిడేట్ చేయొచ్చు అన్నంత ఆశ పుట్టింది అప్పుడు. బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్. ఐ థింక్ పాపం జయప్రకాష్ గారు కూడా తర్వాత మరి ఏం మాట్లాడలేదు. అంతకన్నా వేరే నా మనసులో ఇంకా వేరే జ్ఞాపకాలు ఏం లేవు. సో ఐ కెన్ సే జస్ట్ దిస్ మచ్ ఓన్లీ విత్ హిమ్. అనిల్ కుమార్ మన సత్సంగంలో మాట్లాడినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ అండి. 2-3 times ఎవ్రీ లాస్ట్ కోవిడ్ దగ్గర నుంచి ఆయన మన సత్సంగంలో ఎవ్రీ టైమ్ ఈజ్ స్పీకింగ్, మనకి స్పీచ్ ఇస్తూనే ఉన్నారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ అండి. రాతకొండ లలిత గారు సాయిరామ్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. గురువు గారికి నమస్కారాలు. అనిల్ కుమార్ గారు ఇలాగ అయ్యారు, హాస్పిటలైజ్డ్ అయ్యారని తెలిసి చాలా బాధపడ్డామండి. మళ్ళీ బయటకు వచ్చారని చెప్పి ఎంతో ఆనందపడ్డాం. నెక్స్ట్ డే మళ్ళీ ఇలాంటి వార్త వచ్చి హృదయం బరువైపోయింది. సాయిరామ్, ఎంతో బాధ అనిపించింది. ఆయన ఎంబీపీలో ఒకసారి వచ్చినప్పుడు మా భార్యాభర్తలకి ఇద్దరికి కూడా ఎంతో ఆయన్ని కలవడం మాట్లాడడం జరిగింది. కరోనా టైంలో మేము మా సిస్టర్స్ ముగ్గురు వెళ్ళాం. ఆయన్ని వాళ్ళ ఇంటికి వెళితే అమ్మగారు ఆయన 1 గంట సేపు మాతో మాట్లాడారు సాయిరామ్. తర్వాత మళ్ళీ మా పెద్ద అబ్బాయికి అదే ఆఫీసర్స్ మీటింగ్ ఏదో వైజాగ్ లో అయితే వస్తే వాడు ఎంతో ఆనందపడిపోయాడు, వాళ్ళతో ఫోటో తీసుకున్నానని. మా చిన్న కోడలు స్వామిని చూడలేదు, బయట స్వామిని చూడలేదని దానికి తపన ఉండేది. అలాంటిది పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఆయనే తన చెయ్యి పట్టుకుని గట్టిగా వదలకుండా ఎంతో సేపు ఉండి మాట్లాడారట. బాబు, అందరికీ మాకు ఆయనతో పరిచయాలు అనుభవాలు అయ్యాయి. సాయిరమ్మ చిన్న మనవాడు 11 ఏళ్ల వాడు, అంటే వారు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరి మీద చెరగని ముద్ర వేశారు. బాబు అడుగుతాడు, మా అమ్మ అనిల్ కుమార్ సార్ వెళ్ళిపోయారు కదా, అమ్మగారు పాపం ఎలా ఉన్నారు, అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు అని అంటున్నాడు సాయిరామ్. అంటే నేను అన్నాను, నాన్న ఆయన స్వామి ఆవిడ దగ్గరే ఉండుంటారు, ఆవిడకి కూడా ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఉంటారు నాన్న అని చెప్పాను సాయిరామ్. ఇంకా ఆయన మాటలు పాటలు అవన్నీ వింటుంటే ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్పినట్టు అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేచ అని చెప్పారు కదా, అలాంటి లక్షణాలన్నీ పూర్తిగా సరిపోయిన వ్యక్తి శ్రీ అనిల్ కుమార్ గారు. సాయిరామ్, సాయిరామ్ అండి.
ఒక పక్కన బాధ అనిపిస్తున్నా స్వామితో ఆయన ఆనందంగా ఉన్నారని అనిపిస్తుంది. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్. రజనీ ప్రసాద్ గారు. సాయిరామ్ అండి. నాకు పెద్దగా మాట్లాడడం రాదండి. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. జి పార్వతమ్మ గారు. అందరికీ సాయిరామ్ అండి. స్వామి పార్వతమ్మకు ప్రణామాలు. సాయిరామ్, నాకు ఒక చిన్న రెండు సందర్భాల్లో నాకు అనిల్ కుమార్ గారితో మాట్లాడే అవకాశం కలిగింది. మా అబ్బాయి ఒక 15 ఏళ్ళు 20 సంవత్సరాలు దగ్గర అప్పుడు వచ్చేసి సర్వీస్కి వెళ్తా అన్నప్పుడు అక్కడ షెడ్ల దగ్గర స్వామి అనిల్ కుమార్ గారు స్పీచ్ ఇస్తా అన్నారండి. 2-3 సార్లు అక్కడ అటెండ్ అయినాను. ఒకసారి ఈ అబ్బాయితో పాటు నేను అనిల్ కుమార్ గారి స్పీచ్కి వెళ్ళాను. అప్పుడు నాకు కొంచెం ఒంట్లో చాలా బాగలేకుండా అనింది, హార్ట్ ప్రాబ్లం ఉన్నింది. అప్పుడు అబ్బాయి బాధపడుతూ ఉంటే అనిల్ కుమార్ గారు అబ్బాయి భుజం తట్టి, అమ్మగారికి ఏం కాదు నా బాబా దగ్గరికి వచ్చేసినారు కదా, అంతా స్వామే చూసుకుంటారు అని చెప్పి ధైర్యం చెప్పినారండి. అది నాకు బాగా గుర్తుంది. ఇంకొకటి ఏమంటే షెట్ల దగ్గర ఇది ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ప్రేమాకతో వెళ్ళాను నేను ఒకసారి. ప్రేమాక పరిచయం చేసినారు. అప్పుడు కూడా నాకు మాట్లాడే సందర్భం కలిగిందండి. సాయిరామ్. ఆయన గారి ఆత్మ శాంతించాలని, స్వామి దగ్గర సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్. 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 పుప్పాల సుజాత గారు. సాయిరామ్. సాయిరామ్ అండి. నాకు కూడా పెద్దగా మాట్లాడడం రాదు, కానీ దీంట్లో వినడం, నేను సత్సంగాల్లోనే అతనితో కలడం, అదే 2 సార్లు చూశాను, అతని సత్సంగం విన్నాను. కాబట్టి కొంచెమైనా చెప్పగలుగుతున్నాను. కొంచెం మాకు చిన్న వయసులోనే మాకు తెలిసేది ఏంటంటే, అనిల్ కుమార్ గారు ఎక్కడో అంటే అసలు నమ్మేవారు కాదు స్వామిని. ఆవిడ వైఫ్ తీసుకొని వచ్చింది ఈ లైన్లోకి, మేము వెళ్దాం పుట్టపర్తి వెళ్దాం అంటే తీసుకొని వెళ్ళారు. ఎక్కడో అతను మారుమూలని ఎక్కడో నిలబడితే స్వామి అతన్ని పిలిచి అతని చేత స్పీచ్ ఇప్పించారు. స్పీచ్ చెప్పమని చెప్పారు అనేసి ఆ సంగతి ఒకటే నాకు తెలుసు. స్వామి అలాగా చెప్పారు. అతను దీంట్లోనే ఇంగ్లీష్లోనే అతను చెప్పేవారు స్పీచ్ అంతాను. స్వామి తెలుగులో అని చెప్తే ఇంగ్లీష్లోనే. అదొకటే బాగా తెలుసు. అతనితో ఇంత కనెక్ట్ అవి ఉన్నారు, స్వామికి అంత దగ్గరగా ఉన్నారు అనేసి అంతో చాలా సంతోషం అనిపించింది. కానీ ఈ 2 రోజుల నుంచి చాలా మనసు వికలంగా అయిపోయింది. ఇలాగా స్వామిలోనే ఐక్యం అయిపోయారు. మొన్నటి వరకు చూసినట్టుగా అనిపించింది అతన్ని. మన సత్సంగంలోనే మనం దీంట్లో చూసేసరికి, గ్రూప్లో చూసేసరికి చాలా ఆనందం అనిపించేది. మరుసటి రోజు బాగుంది అని అన్నారు. తర్వాత మళ్ళీ ఆ మరుసటి రోజే మనకి మళ్ళీ గ్రూప్లోనే వచ్చాయి, స్వామిలో ఐక్యం అయిపోయారని, ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలని, ఆయన స్వామిలో ఐక్యం అయిపోయారు కాబట్టి అతని మనసు ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటున్నాను. నాకు పెద్దగా మాట్లాడడం రాదండి. సాయిరామ్. 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 కూర సత్యనారాయణ గారు. సాయిరామ్. కూర సత్యనారాయణ గారు మాట్లాడతారండి. సార్ మీ సత్సంగం స్టార్ట్ చేయండి. ఓకే సార్. సాయిరామ్. చివరిలో ఉన్నారు సార్, దారా గిరిజ. మాట్లాడమ్మా. ఒక 2 మొక్కలు చెప్పమ్మా. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మంలో మిలుతూ అందరికీ సాయిరామ్. పెద్దలందరూ చెప్పారు, నాకు బాగా గుర్తు. నేను 900 సెలబ్రేషన్ అప్పుడు అనిల్ కుమార్ గారు చెప్పింది నేను మొత్తం రాసుకున్నాను సాయిరామ్. ఆ రోజు ఆయన చెప్పింది ఎంత ఆనందంగా ఉందో, జ్ఞానం గురించి, వైరాగ్యం గురించి, తత్వమసి అంటే ఐమాత్మ బ్రహ్మ అవన్నీ చెప్పారు. అసలు ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన చేసినవి మొత్తం అన్ని చెప్పారు. అవన్నీ ఈ రోజు మొత్తం లైవ్ లో చూస్తున్నాను సాయిరామ్. నాకు ఎక్కువగా మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. నేను 900 సెలబ్రేషన్, అలానే 3rd ఇయర్ కంప్లీటెడ్, 4th ఇయర్ జూన్ 29 అయితే 29
కలవకపోవటం 30th జరగటం అది కూడా స్వామి మిరాకిల్ అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకో స్వామి మార్చారు అని చెప్పి ఆయన చెప్పారు. చాలా 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 ఆనందంగా ఉంది సాయిరామ్. ఆయన ఆత్మ ఎప్పుడు శాంతిగానే ఉంటుంది కాబట్టి ఆత్మశాంతి అని అనకూడదని చెప్పారు. అందుకని వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ సాయిరామ్. సాయిరామ్. అమ్మ చివరి ఒకే ఒక్క మాట, మన పద్మ చెప్పమ్మా, ఒక్క మాట. అమ్మా సాయిరామ్. ఓకే. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. చెప్పండి. మన పద్మ ఇవాళ మార్నింగ్ ఎన్ఎస్ లో అనమాట. అది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే అది స్వామితో ఆయన అంతరంగం అనమాట. అది చాలా స్పష్టంగా ఒక భక్తుని హృదయం ఎలా ఉంటుంది భగవంతునితో అనేది ఆయన మాటల్లో ఆయనే చెప్పడం అనమాట. అది చాలా అద్భుతమైంది. నేను నిన్న ఎందుకనో క్యాజువల్ గా నిన్న ఈవినింగ్ వినడం జరిగింది. సరిగ్గా ఇవాళ పద్మ అది ప్లే చేశారు, చాలా బాగుంది. పద్మ సాయిరామ్. మా పద్మ యాక్చువల్లీ దే ప్లాన్ ఫర్ 100 ఎపిసోడ్స్. మన చేతిలో ఏం లేదు. దే ప్లాన్ ఫర్ 100 ఎపిసోడ్స్, బట్ వాజ్ స్టాప్ ఎట్ 14th ఎపిసోడ్. కోటేశ్వర గారు. సాయిరామ్ సార్. సాయిరామ్. యు గో టు సబ్జెక్ట్. ఓకే సార్. ఓకే. ఓంకార బీజ రూపాయ సర్వేశే జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ఈరోజు అహం సత్యబోధక గ్రంథ పఠనము విశ్లేషణలోకి వస్తున్నామండి. ఇవాళ మనం గతంలో రివ్యూ చేయకుండా డైరెక్ట్ గా మనం ఎపిసోడ్లోకి వెళ్తున్నాం. కాలాతీతం వల్ల ప్రేమతో సేవలో పాల్గొని జన్మ సార్థకము చేసుకోండి అన్నారు స్వామి. పిల్లల యందు కానీ పెద్దల యందు కానీ ఎవరి అయిందన్నా సరే, ఇతరులు ఎవరైనా కానీ ప్రక్క నుండి దూషిస్తుంటే 2000 వాడిని సరైన బుద్ధి వస్తుంది. పిచ్చివాడ, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణములకు దెబ్బ కొట్టాను అని చెప్పు. అందరూ వింటూ ఉంటే ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూ పోతూ ఉంటారు. వారి దూషణలు మనం వింటూ ఉంటే ఇంకా అభివృద్ధి కావించుకుంటూ పోతుంటారు. ఇక్కడ చిన్న విషయం చెప్పారు. మన పిల్లల పెంపకంలో చిన్న విషయం చెబుతున్నారు. మన పిల్లలు వాటి యొక్క తోటి పిల్లలతో కానీ, మీ పెద్దలు బయట పెద్దలు ఎవరి పెద్దలతో అయినా సరే, ఎవరైనా వాళ్ళు అనుచితంగా మాట్లాడుతుంటే 2000 అన్నారు. అంటే 2000 అనుకోబాకండి మీరు, 2 తగిలించండి అని అర్థం. మనం బాబా గారి విషయంలో అంటే పిల్లల్ని మనం తీర్చిదిద్దే విషయంలో వాళ్ళ యొక్క మనసు కానీ మటగాని చేతగానిలో మనం మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని మనం తీర్చిదిద్దాలి అని స్వామివారు చెబుతున్నారు. అప్పుడే వాళ్ళకి సరైనటువంటి బుద్ధి వస్తుంది. అంటే ఇవాళ మనకు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కొట్టారు, ఉపాధ్యాయులు కొట్టారు, ఇంకా ఆత్మీయులైనటువంటి ప్రజలు కూడా మనల్ని తిట్టారు, కొట్టారు కూడా. అవన్నీ కూడా ఈనాడు మనకు పాఠాలుగాను గుణపాఠాలుగాను మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్ది ఇంత మనోహరమైనటువంటి జీవితాన్ని గడిపోవటానికి మనకు ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని స్వామివారు చక్కగా ఇక్కడ స్ఫూర్తివంతంగా చెబుతున్నారు. 5 ఏళ్ల వరకు లాలించాలటండి. 5 to 15 10 సంవత్సరాల పాటు వాడిని కంటితో కానీ ఒంటితో కానీ బెత్తంతో కానీ భయపెట్టాలి. 16వ సంవత్సరం రాగానే వాడు కొడుకవచ్చు కూతురవచ్చు. పుత్రం మిత్రవద ఆచరేత అన్నాడు. అంటే 16వ సంవత్సరం రాగానే నీకు పుత్రుడు కాదు ఆయన, ఆ పుత్రే కాదు, ఫ్రెండ్. అంటే నాన్న ఈ పని చేస్తావా, అమ్మాయి ఈ పని చేస్తావా అని మనం జాగ్రత్తగా స్నేహితుడికి ఏ విధంగా చెబుతామో 16 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలా స్నేహితుల్లాగా భావించి మనం వాళ్ళ నయాన భయాన చక్కగా ఉచితాలు చెప్పి మనం వాళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులుగా మనకు ఉంది అనేటువంటి విషయం చెబుతున్నారు ఇక్కడ స్వామి. ఆ విధంగా వాడు చెబుతూ పోతుంటే మనం కనుక దండించకపోతే అదే అలవాటు అయిపోతుందని చెప్తున్నారు. కాబట్టి మనం పిల్లల యొక్క పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ స్వామి మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః అని, అమృతపుత్రుడుగా నువ్వు పుట్టావు. శృణ్వంతు వినండి, విశ్వే అమృతస్య పుత్రః, నువ్వు అమృతపుత్రుడివి అని ఒక సూత్రం ఉన్నదండి. నువ్వు అమృతపుత్రుడుగా పుట్టావు. నువ్వు పశువు కాదు, నువ్వు రాక్షసుడు కాదు,
దానవుడవు కాదు, నీవు మానవుడవు. మానవుడై పుట్టి సాటి మానవుని తిరస్కరించడము, దూషించడము మహాపాతకం. కాబట్టి అవన్నీ కాదు, మనం కేవలం మానవులం. కాబట్టి ఆ మానవత్వాన్ని మనం పరిగణింపు చేసుకోవాలి. అలాంటి సాటి మానవుడిని తిడుతుంటే, సాటి మానవుడిని దూషిస్తుంటే అంతకంటే పాపం రెండోది లేదు అని చెప్తున్నారు. ఇది మానవత్వానికి సరైన గుణము కాదు. నువ్వు నిజంగా మానవుడు అయితే ఇవన్నీ చేయకూడదు. అసలు మానవత్వానికి సరైనటువంటి లక్షణం కాదు ఇది అని వారికి బుద్ధి చెప్పాలి. నీవు ఇతరులను ఎంత దూషించినావో అంతకు 10 దూషించబడతావు. ఒకవేళ తిట్టామనుకోండి, మనకు చెప్పారు అప్పుడప్పుడు గురువు గారు చెబుతుంటారు, రిజిస్టర్డ్ పోస్ట్ వేసామంటే వాడు సంతకం చేస్తే వాడికి వెళ్తుంది, సంతకం చేపితే మనకు వస్తుంది. అలాగే మనం చేసేటువంటి దోషణలన్నీ కూడా వాడు తిరస్కరిస్తే చివరికి మనకే వస్తాయి అనేటువంటి విషయం చివరికి బుద్ధ కథలో కూడా మనకు బాగా చాలా జ్ఞాపకం ఉన్నది. ఇతరుల చెడ్డను నువ్వు ఎంత కోరుతూ పోతావో అంతకు 4 చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది. ఎవరి యొక్క అశ్రేయస్సు మనం కోరకూడదు, ఎవరి యొక్క కీడు మనం కోరకూడదు. సర్వే జనాశ్రమంలో ఉన్నటువంటి ఆ గొప్ప సూత్రంలో ఉన్నటువంటి ఆ అమృతత్వం అదనమాట. ఎవడైనా సరే, వాడు అపకారైనా సరే, ఉపకారైనా సరే, చెడ్డవాడైనా సరే, క్రూరుడైనా సరే, నీచుడైనా సరే, అందరి యొక్క క్షమాన్ని మనం కోరేటువంటి ఉత్తమమైనటువంటి స్లోగన్ అది. స్వామి దానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎవరిని మనం విమర్శించరాదు చెప్పారుగా. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో విమర్శ వస్తుంది. అసలు అహంకారం దేనికి నీకు? నువ్వు ఈ అనంతమైనటువంటి విశ్వంలో నీ యొక్క ప్రపంచం అంతా, నీ యొక్క దేశం అంతా, నీ యొక్క నీ ఆ దేశంలో నీ రాష్ట్రం ఏమిటి, నీ రాష్ట్రంలో నీ జిల్లా ఏమిటి, నీ మండలం ఏమిటి, అసలు నీ యొక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి 10,000 ఇళ్లలో నీ ఇల్లు అంతా, ఆ నీ ఇంట్లో నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ అంతా, అసలు పుట్టుమత్త కూడా అందుతుందా అసలుకు? మరి దేనికైనా అహంకారం. అలాంటి అహంకారం ఉంటేనే మనం విమర్శ చేస్తాం. అలాంటి విమర్శ కూడదు. ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ పురుష తిరస్కారం అంతా దూరం అయిపోతాయి. కాబట్టి వాటిని నివారించాలి అంటే ఏకైకమైనటువంటి మందు ఏమిటాయంటే ప్రేమను పెంపొందించుకోవటం. కాబట్టి ఎంతసేపు తిరిగినా సరే స్వామి చివరికి ప్రేమ దగ్గరికే వస్తారు. అలాంటి ప్రేమ భావాన్ని మనం రోజు మంచి నీళ్లు పోసి, ఎరువులు పోసి, చక్కగా దాన్ని అనవసరమైనటువంటి ఎండు మొక్కలన్నింటినీ కత్తిరించి ఒక పూల మొక్కను ఏ విధంగా అయితే మనం పెంచుతామో అలాగే ప్రేమ అనేటువంటి మొక్కను కూడా మనం మనలో అలా పెంచుకోవాలి. కనుక భగవంతుని స్మరించుకుంటూ, భజించుకుంటూ, ప్రేమతో సేవలో పాల్గొని జన్మను సార్థకం చేసుకొని నేనే దైవం అనే దివ్యత్వమును చింతిస్తూ రండి. కాబట్టి నిరంతర భగవన్నామస్మరణం చేయండి. వీలున్నప్పుడల్లా భజించండి. ప్రేమతో సేవల్లో పాల్గొనండి. ఎవరికన్నా సేవ చేయాల్సి వస్తే దేనికి వచ్చిన బాధరా అనుకోవద్దు. మనం ఇది స్వామి ఇచ్చినటువంటి ఒక అవకాశంగా గుర్తించి ఆ సేవలో పాల్గొనటము మన జన్మను సార్థకం చేసుకునేటువంటి పరిస్థితి. దీన్నే మనం దివ్యత్వం అంటాం. అలాంటి నేను అనేటువంటి దివ్యత్వాన్ని మీరు చింతిస్తూ రండి. ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి. అందరం దేవులమే. స్వామివారు సార్ అన్నారు, లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు అక్కడ. ఒక కుర్రాడి తోట అన్నారు, నేను నువ్వు ఒకటేరా అన్నారు. నిజమే స్వామి అన్నాడు వాడు కూడా. నేను నువ్వు ఒకటే, నువ్వే నేను, నేనే నువ్వు అన్నాడు. మరి ఇప్పుడు వెళ్ళి ఆ లక్షలాది మంది ప్రజలకు ఒకసారి చెయ్యూపిరా అన్నాడు. అంటే స్వామివారు చెయ్యూపుతారు కదండి, చెయ్యూపురమ్మన్నారు. చెయ్యూపురమ్మంటే వెంటనే ఆ పిల్లాడి కాళ్ళ మీద పడ్డాడు. అంటే అన్ని సూత్రాలు మనం ఒప్పుకుంటాం, కానీ నేనే నీవు, నీవే నేను అని ఆచరణలోకి వచ్చేసరికల్లా మనం మనసు ఒప్పుకోదు. దివ్యాత్మ స్వరూపులారా అని అంటానికి వినటానికి బాగానే ఉంది, కానీ నేను దివ్యాత్మ స్వరూపుడి అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ మనం తెచ్చుకోలేకపోతున్నాము. ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి. దేవుడు ప్రత్యేకంగా ఒక చోట ఉన్నాడని కాదు, విశ్వమంతా కూడా ఉన్నాడు దేవుడు. ఎందుకని అందు లేడు అనే సందేహం లేదు. నీవు నీ దేవుడుగానే ఉంటున్నావు. నీవు వేసుకున్నటువంటి డ్రెస్సును చూసి మానవుడని భావిస్తున్నావు. ఇంతకీ నీకు దేనికి వస్తుంది తేడా? ఆ కుర్రాడు కూడా దేనికి తేడా పడ్డాడు? స్వామివారు ధరించినటువంటి వేష భాషలు వేరుగా ఉన్నాయి, మనం ధరించినటువంటి ప్యాంటు చొక్కాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి నేను దివ్యాత్మ స్వరూపుణ్ణి కాదేమో, నేను దేవుణ్ణి కాదేమో అనేటువంటి మన డ్రెస్ గుర్తు చేస్తోంది. ఆ డ్రెస్ను బట్టి మనం భ్రమలో పడిపోతున్నాం. ఆ భ్రమలో ఉన్నంత వరకు బ్రహ్మను నువ్వు చూడలేవు. ఎప్పుడైతే భ్రమ అంటే ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవటం, నువ్వు భగవంతుడు అయినప్పటికీ నేను భగవంతుణ్ణి కాను, సామాన్య మానవుణ్ణి అనేటువంటి భావనే భ్రమ. ఆ భ్రమ ఉన్నంత వరకు నిన్ను నువ్వు బ్రహ్మగా చూడలేవు. బ్రహ్మను చూడలేకపోవడానికి మన భ్రమలే మూల కారణము. కాబట్టి మన బ్రహ్మని మనం దేన్ని చూడలేకపోతున్నాము? ఈ దేహ భ్రాంతి చేత.
భ్రమను దూరము చేసిన బ్రహ్మ సమీపుడవుతాడు. ఎప్పుడైతే నీకు దేహ భ్రాంతి పోతుందో, నేను ఫలానా అనేటువంటి, నేను దేహాన్ని, నేను ఫలానా రామయ్యని, నేను ఫలానా కృష్ణయ్యని అనేటువంటి భావన నీకు ఎప్పుడైతే పోతుందో అప్పుడే నువ్వు బ్రహ్మగారికి సమీపుడు అవుతావు. అంటే ఆ బ్రహ్మత్వ సిద్ధికి నువ్వు దగ్గర అవుతావు. కనుక భజనలతో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ కాలమును సార్థకం కావించుకోండి. కాబట్టి మనం భజనలు నేర్చుకోవాలి, భగవంతుని యొక్క నామాన్ని చేయాలి, కాలాన్ని ఎక్కడ వృధా చేయకుండా భగవంతుని యొక్క చింతలో నిరంతరం మననం చేయాలి. తద్వారా మనం జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, కాలాన్ని కూడా సార్థకం చేసుకోవాలి. క్షణమైనా కూడా మనం అనవసరమైనటువంటి విషయాల్లో ప్రవేశించరాదు. మీకు ఏమాత్రం ఒక 5 నిమిషాల సమయం దొరికినా సరే అది ఖాళీగా అట్టు పెట్టకూడదు. మన మనసుని దేంటో దాంట్లో, ఏ సాయి గాయత్రిలోనో, ఏ వేద గాయత్రిలోనో, దేంటో దాంట్లో మనం దాన్ని మమేకం చేయాలి. తద్వారా మనం కాలాన్ని మనం వృధా చేయకుండా సద్వినియోగం చేసినట్టు అవుతుంది. నిరంతరము రామచింతన చేసినటువంటి వానరుడు హనుమంతునిగా మారిపోయాడు. దానికి చక్కటి ఉదాహరణ చెబుతున్నారు. నిరంతరం మనం సదా హరిచింతన చేయటం వల్ల మనం ఒక సామాన్యుడు కూడా మాన్యుడైపోతాడు. ఒక అసాధారణ వ్యక్తి కూడా సాధారణ వ్యక్తి కూడా అసాధారణ వ్యక్తి అవుతాడు. ఉదాహరణ చెప్పారు హనుమంతుడిని. ఆ హనుమంతుడు మన నిజంగా ఆయన కూడా కోతే, మిగతా కోతులు ఎలా ఉన్నాడో ఈయన కూడా మొట్టమొదటి అట్టానే ఉన్నాడు. అలాంటి సామాన్యమైనటువంటి వానరము అసామాన్యమైనటువంటి వానర స్థితికి ఎదగటానికి కారణం ఏమిటంటే నిరంతర రామనామ చింతన. అలాగే మనం బోయేవాడిని తీసుకున్నాం, వాల్మీకిని, రత్నాకరుడు మంచి గజ దొంగ, ఆయన ఒక కవి పొంగవుడు అయినాడు. అలాగే భార్యాటికుడైనటువంటి తులసీదాస్, నాకు పెళ్ళొద్దో 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 అన్నాడు పెళ్లికి ముందు తులసీదాస్. సరే అట్ట కూడా బలవంతంగా చేశారు ఆ రూల్స్ ప్రకారం. చేస్తే అక్కడి నుంచి భార్య కొంగు పుట్టుకుంటూ మొదలు పెట్టాడు. ఆ విధంగా ఒక భార్యకు బానిస అయినటువంటి భార్య టిక్కుడు అంటారు ఇట్లాంటి వాడిని. అంటే పెళ్ళం తప్పితే నేను పెళ్ళం కనపడకపోతే నేను ఉండలేను అనేటువంటి స్థితి గలవాడు. ఇలాంటి వాడు ఎవరికి చెప్పకుండా అత్తగారింటికి వెళ్తే ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో మనం భార్యను కలుసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు ఆమె చేసినటువంటి హితోపదేశం వల్ల, అంటే ఇంత ఏకాగ్రత, ఇంత శ్రద్ధ, ఇంత భక్తి, ఇంత ప్రపత్తి ఆ రాముడి పెట్టి పెడితే ఎంత సార్థకం అవుతుందో కదా అని ఒక 3 ముచ్చటైన మాటల్లో హితోపదేశం చేసింది. అలాంటి తులసీదాసు చక్కగా మరి తులసి రామచరిత మానస్ రాశాడు. కాబట్టి మనం పూర్వము పరము తర్వాత చూసుకోండి. అంటే ఆ రామనామ చింతన వల్ల ఎంత విశేషమైనటువంటి ప్రభావాలు ఉంటాయో వీళ్ళ యొక్క చరిత్ర వల్ల కూడా తెలుస్తుంది. అలాగే శబరి వల్ల కూడా, శబరి నేను దేనికి పనికిరాను అంది, ఒక విద్యావంతురాలు కానంది, అది లేదండి ఇది లేదండి, ఏదన్నా సరే రాముడు నచ్చాడు, మెచ్చాడు, ఆమె దగ్గరకు వచ్చాడు, అనుగ్రహించాడు. కారణం నిరంతర రామనామ తపన, రామనామ చింతన. కాబట్టి అలాంటి రామనామ చింతన చేసినటువంటి వానరుడు హనుమంతుడుగా మారిపోయాడు. చంచలత్వం కలిగినటువంటి వానరుడు ఎంత శాంత స్వరూపుడైనాడు చూడండి. అసలు వానరం అంటేనే చంచలం. అలాంటి చంచలుడు స్థిరమైనటువంటి శాంత స్వరూపుడై చివరికి రామకార్య దురంధరుడు కాగలిగాడు. అందుకోసమే సీత హనుమంతుని వర్ణించింది ఏమని? శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని 4 టైటిల్స్ ఇచ్చింది అన్నాడు. శాంతంలో మునగాడు, మంచి గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు. కనుక అలాంటి శాంత స్వభావము, ఆ గుణము, బలము, ఇలాంటి గుణములు, ఆ బలములు, ఈ దివ్యనామము మనము ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి. కాబట్టి అలాంటి వాళ్ళని ఆదర్శ పురుషులుగా మనం తీసుకొని వారు ఏ బాటలో అయితే నడిచారో ఆ బాటలో మనం నడిచి ఆ రామనామ ధ్యానం చేత మనం వాళ్ళలాగానే మన జన్మను సార్థకం చేసుకోవాలి అని ఒక ముగింపు ఇచ్చారు. మరి తేదీ 23/11/1987 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క జన్మదిన సందేశము ఇది. ఇక తర్వాత మనం 4వ చాప్టర్లోకి వెళితే దైవం మానుష రూపేణ. చాలా సార్లు అంటూ ఉంటాం మనం, దైవం మానుష రూపేణ అనుకుంటూ ఉంటాం. ఏదైనా ఆపత్సమయంలో ఎవరైనా మనకు ఆదుకుంటే, ఆ గండం నుంచి బయట పెట్టేస్తే, ఆపద నుంచి రక్షిస్తే వచ్చినవాడు భగవంతుడేం కాదు కదండి, నిజంగా మానవుడేగా, మన కళ్ళకి మానవుడిగానే కనబడుతున్నాడు. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దైవం మానుష రూపేణ. సాక్షాత్ భగవంతుడు వస్తే నువ్వు నమ్మవు కాబట్టి, భగవంతుడు వచ్చినా కూడా నువ్వు గుర్తించలేవు కాబట్టి, ఆయన మానవాకారంలో వచ్చి నీకు చక్కని ఆ సమయానికి తగ్గ ఉపకారం చేస్తే ఆయన్నే
మరి ప్రతి దైవము మనుష్య రూపంలో వస్తాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనందరికీ ఉన్నది. చూడండి, ఆయన గురించి చెప్తున్నారు. భాను తేజము కంటే భాసిల్లుచుండును, మంచు తెలుపు కంటే మించియుండు, ఆకాశమున కన్నా అది సూక్ష్మమై ఉండు, సర్వజీవులయందు పరిమియుండు, బ్రహ్మము కానిది ఇలను ఏదియు లేదు, సర్వజీవులయందు సంచరించు, బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే, మీకు బ్రహ్మకు భేదము లేకయుండే, ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు, సాధు సద్గుణగణ్యులు సక్షులారా, నేనే వెలుగులో ఉన్నాను, నేనే వెలుగు, వెలుగు నాలోన ఉన్నది, వెలుగు నేనే, అట్టి జ్ఞానము మనసున హత్తుకున్న అతడి బ్రహ్మము, బ్రహ్మమే అతడును అని స్వామి స్వామి చెప్పారు. ఇది మరి అలాంటి భగవంతుడు ఎలా ఉంటాడు అంటే సూర్య తేజం కంటే కూడా చాలా గొప్పగా ఉంటాడట, ప్రకృతి సిద్ధమైనటువంటి మంచు కంటే కూడా తెల్లగా ఉంటాడట, ఆకాశం కన్నా కూడా అతి సూక్ష్మంగా ఉంటాడట. ఆకాశాన్ని అతి సూక్ష్మంగా దేనికంటున్నాం మనం? ఆ ఆకాశం గగనం శూన్యం అంటున్నాం. ఆకాశం అంటే ఏమి లేదు, సున్నానే, శూన్యము సున్నా అంటారు అంతే. సర్వజీవుల యందు పరిగి ఉండు ఆ భగవంతుని యొక్క దివ్యత్వం ప్రతి జీవిలో 84 లక్షల జీవరాశుల్లో నిన్న పుట్టినటువంటి కనబడినటువంటి ఎర్ర జీవ దగ్గర నుంచి పెద్ద ఏనుగు దాకా కూడా ఆయన అన్ని జీవాల్లో ఉన్నాడు. బ్రహ్మము కానిది ఇలను ఏది లేదు. కాబట్టి అందరిలోనూ భగవను ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు. కాబట్టి మరి ప్రతి జీవిలో కూడా ఆ వైర్లో కరెంట్ ఏ విధంగా అయితే ఉందో, అంటే అవసరమైనప్పుడు మాత్రమే మనకు వినియోగానికి తెచ్చుకుంటే అది కనబడుతుంది తప్ప లేకపోతే కనపడదు. ఆ విధంగా మొత్తం ప్రసారం, కరెంటు ప్రసారం ఎలాగా అగోచరంగా కనబడుతూ ఉందో, ప్రతి 84 లక్షల జీవరాశుల్లో కూడా బ్రహ్మ అనేటువంటి పదార్థం ఉన్నది. బ్రహ్మయే మీరు మీలో ఉన్న బ్రహ్మయ్య ఉండే. కాబట్టి ఎప్పుడైతే ప్రవహిస్తుందో మీరే బ్రహ్మ, మీలో కూడా బ్రహ్మ ఉన్నది. మీకు బ్రహ్మకు భేదం లేదు. ఎంతకంటే ఏం చెబుతామండి వేదాంతం అని స్వామి చక్కగా చెప్పారు. మనందరినీ సాధు సద్గుణ గణ్యులుగా ఆయన భావించారు, సభ్యులారానికి మన సంబోధించారు. అలాంటి స్వామి మరొక మాట చెబుతున్నారు. నేనే వెలుగులో ఉన్నాను అంటే చైతన్యంలో ఉన్నాను, నేనే వెలుగు, నేనే చైతన్యాన్ని. వెలుగు నాలోన ఉన్నది, ఆ చైతన్యం మరి నా ద్వారా ప్రసరిస్తాను కాబట్టి నాలో ఉన్నది. ఆ వెలుగును కూడా నేనే, ఆ చైతన్యాన్ని కూడా నేనే. అట్టి జ్ఞానము మనసులో హత్తుకున్నట్టయితే, ఎవరికైతే ఈ భావన మనసులో భాషిస్తుందో అతడే బ్రహ్మం, అతడే బ్రహ్మం అవుతాడు అని కూడా, అంటే బ్రహ్మభవతి అనేటువంటి దానికి చక్కటి విశ్లేషణ చేశారు. దివ్యాత్మ స్వరూపులారా, భగవంతుని మానవ రూపమును మానవుడే గుర్తించుటకు వీలుగును కానీ అనే జీవులు గుర్తించలేము. కనుక మానవ రూపమును మనము గౌరవించవలను. దైవం మానుష రూపేణ భగవంతుడు మానవాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రేమించి అనుగ్రహించే నిమిత్తమై అవతరించును. కాబట్టి భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడు. మొన్న మధ్య 2 ఉదాహరణలు వచ్చినాయి మనకు. ఒక చేప తనకంటే పెద్ద చేపగా భగవంతుడు ఉన్నాడని భావిస్తుందట. ఒక కప్ప తనకంటే పెద్ద కప్పగా భగవంతుడు ఉంటాడేమో అని ఊహిస్తుందట. అట్లానే మన మానవుడు కూడా మనకంటే విశ్వరూపంతో ఉన్నటువంటి మానవుడుగా ఉంటాడేమో అని ఆ అర్జునుడు చూసినటువంటి విశ్వరూపాన్ని తలుచుకొని, ఓహో భగవంతుడు అంటే కాస్త మనకంటే మరి జబర్దస్తిగా ఉంటాడు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఆ లెవెల్లో ఉంటాడేమో అని ఊహిస్తూ ఉంటాడండి. ఆ గుర్తింపు కూడా మనమే గుర్తిస్తాం. కానీ మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మానవుడు గుర్తించాల్సిందే కానీ అన్య జీవులు గుర్తించలేవు. ఇంకా ఆ నోరు లేనటువంటి జీవాలు ఆహారము, భయము, మైథునము, నిద్ర కేవలం అయినటువంటి ఆ జంతువులు గుర్తించలేవు. మానవ రూపమును మనం గౌరవించవలను. కాబట్టి మానవ రూపం ఎక్కడైతే కనబడుతుందో ఆ మానవ రూపాన్ని మాధవ రూపంగా మనం ప్రతిష్ఠించుకొని మనసులో దాన్ని గౌరవించాలి. దైవం మనుష రూపేణ. కాబట్టి దేవుడు ఎట్లా ఉంటాడు? మనుష్య రూపంలోనే ఉంటాడు. అందుకనే స్వామి కూడా మనలందరినీ ఉద్ధరించడం కోసము ఆయన మానవాకారంలో మనతో పాటు మన లక్షణాలనే పుణికిపుచ్చుకున్నటువంటి ఒక మానవ మాతృడుగా ఆయన మన మధ్య సంచరించి మనకు సమకాలికుడై మనకు దిశా మార్గం చేసి మరి మార్గ నిర్దేశనం చేసి మనల్ని అవతరించడానికి వచ్చాడు. భగవంతుడు మానవాకారమును ధరించి జగత్తును భరించి
ప్రజలను ప్రేమించి అనుగ్రహించే నిమిత్తమై అవతరించను. కాబట్టి ఆ విధంగా స్వామి ఒక మానవాకారంలో మనకు అవతరించడం జరిగింది. అంతర్బహిత్వం యాత్య నారాయణ స్థిత, ఇది భగవతత్వం. ఈ భగవతత్వము 84 లక్షల జీవరాశుల్లో అంతహా ఉంటుంది, బహిహి ఉంటుంది. అంటే ఆ జీవుల యొక్క లోపల ఉంది, బయట కూడా వ్యాపించి ఉన్నది. అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఇక బయట లోపల అనేటువంటి విషయం దేనికి చెప్పటం చెప్పండి? ఊరికి మనం ఒక క్లారిఫికేషన్ కోసం చెప్పటం. ఇది ఆత్మతత్వం అనేది, బ్రహ్మతత్వం అనేది సర్వత్రా వ్యాపించినదే. కాబట్టి మనం ఆ పరమాత్మని ఆత్మగా కాస్త భావిస్తే ఆ ఆత్మ అనేటువంటిది ప్రతి ఒక్క జీవిలో ఉంది. ఇప్పుడు మనం కామరాజ్ అనిల్ కుమార్ గారిని ఇందాక మన అక్కయ్య మన వదిన గారు చదివారు శ్లోకం. అంటే ఆయన శరీరం పోయిందే తప్ప ఆ శరీరగతమైనటువంటి ఆత్మ మళ్ళా మనకు దేహంలో అది ఉంటుంది. కాబట్టి ఆత్మ అనేది ఎక్కడికి పోలా. కేవలం ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఒక పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ఏ విధంగా అయితే మనం క్యాజువల్ గా రోజు మనం చొక్కా మార్చుకుంటాము, ప్యాంట్ మార్చుకుంటాము, అలాగే ఉక్రంగి కృషించి నశించినటువంటి శరీరాన్ని వదిలిపెట్టి ఆ ఆత్మ నూతనమైనటువంటి దేహంలోకి ప్రవేశించడం లాంటిదే అనేటువంటిది మరణాన్ని మనం భాష్యంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆత్మతత్వం ప్రతి దాంట్లో ఉంది. దాన్నే మనం పర్యాయపదంగా వాడుకుంటే బ్రహ్మతత్వము అంటే అది కూడా అంటే ఈ రెండిటికి పర్యాయపదాలే తప్ప ఏదీ లేదు. ఈశావాస్యమిదం సర్వం, ఈ సర్వమంతా కూడా భగవంతునితో కూడి ఉన్నది. అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములందు ఉన్న దివ్య శక్తియే. ఒక చీమ కూడా కదులుతుందంటే దాంట్లో భగవంతుడు ఉండబట్టే. ఆ భగవంతుని యొక్క చైతన్యం వల్లనే ఆ చీమ నడుస్తుంది. ఒక ఏనుగు పరిగెత్తుందంటే అది భగవంతుని యొక్క ఆ ఆత్మతత్వం వల్లనే, ఆ దివ్య శక్తి వల్లనే. అట్టి సర్వత్రా ఉండేటువంటి దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలను కానీ ఇతర జీవులు గుర్తించలేవు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని ఒక్క మానవుడు మాత్రమే గుర్తించగలదు కానీ మిగతా ఏ జన్మలకు సంబంధించినటువంటి ఆ పశుపక్ష్యాదులు కానీ జంతువులు కానీ మరి జడ పదార్థాలు కానీ గుర్తించలేవు. నేను మానవుడని అనే భావన ఉన్నంత వరకు మానవాతీతమైనటువంటి దివ్యత్వం గ్రహించడం సాధ్యం కాదు. ఈనాడు ప్రపంచమును గురించి సమాజమును గురించి అనేక వస్తువుల గురించి అద్భుతమైన రీతిగా వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును. ఈనాడు ఉన్నటువంటి మరి ప్రపంచాన్ని గురించి కానీ సమాజంలో ఉన్నటువంటి పరిణామాల గురించి కానీ మరి జరుగుతున్నటువంటి వింతలు విశేషాల గురించి కానీ నూతనంగా కనబడుతున్నటువంటి వస్తు జాలాన్ని గురించి కానీ మనం నిజంగా సాంకేతిక పరంగా వైజ్ఞానిక పరంగా మనం ముందున్నాం కాబట్టి వాటిని అన్నిటిని మనం వర్ణించవచ్చని ఉపన్యాసంలో కీర్తి ఘంటలను ఆర్జించవచ్చు. తద్వారా ఫలానా ఆయన తక్కువగా చెప్పారు, బ్రహ్మాండంగా వర్ణించారు అనేటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా పొందొచ్చు. మనుష్యాకారమును ధరించిన దైవత్వము కూడా అనేక విధములుగా విమర్శించవచ్చును. కాబట్టి అదే నోటితో మనం పొగడగలము. ఆ మనుష్యాకారంతో ధరించినటువంటి దివ్యత్వాన్ని కూడా విమర్శించగలం. అలాగే స్వామిని ఎంతో మంది విమర్శకులు మరి ఆయన 40 అవతార ప్రకటన దగ్గర నుంచి ఆయన సుస్థిరంగా ఉన్నంత వరకు ఒక 20-30 సంవత్సరాల పాటు ఎన్నో పత్రికలు ఆయన విమర్శించినాయి. ఎంతో మంది మన పత్రికా ప్రతినిధులు ఆయన మీద విమర్శనాస్త్రాలు కురిపించడం జరిగింది. ఇదంతా కూడా అజ్ఞానం వల్లనే. కానీ ఇవన్నీ కేవలము కల్పనలు మాత్రమే. ఆ విధంగా మనం భగవత్ తత్వాన్ని గురించి విమర్శన చేస్తే అది కల్పనలు అవుతాయి కానీ యథార్థాలు కావు. ఇందులో యథార్థం ఏమాత్రము ఇముడి ఉండదు. నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు నీ యొక్క మానవ మేధస్సును బట్టే నువ్వు విమర్శిస్తున్నావే తప్ప అసలు పదార్థం నీకు తెలియదు కదా. వాచారుడైన పండితుడు ఎన్ని ప్రగల్భములైన చెప్పవచ్చును కానీ నిజమైన దివ్యత్వాన్ని ఈయన మానవుడు చూడలేడు. ఒక పండితుడే ఉన్నాడు, ఆయనకు పదాడంబరం వాగాడంబరం ఉన్నది కాబట్టి ఏవేవో చెబుతాడు, ఏవేవో వర్ణిస్తాడు. కానీ నిజస్వరూపాన్ని ఏమైనా ఆత్మ సందర్శన చేయగలడా? చేయలేడు ఆయన కూడా. కాబట్టి దాని నిజస్వరూపమును మానవ స్వరూపం మీదే గుర్తించడానికి వీలవుతుంది కానీ అన్య మార్గములందు కానీ అన్య సాధనలందు కానీ దివ్యత్వాన్ని గుర్తించలేరు. కాబట్టి దివ్యత్వాన్ని గుర్తించాలి అంటే మనం అది భాష్యంగా దొరికేది కాదు. ఒక మనసుకు అందదు, వాక్కులకు అందదు, వర్ణనాతీతము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తాము గుర్తించుకున్నది తమ యొక్క భ్రాంతులే. ఒకవేళ ఏదైనా నాకు అలాంటి అనుభూతులు ఉన్నాయి, ఇలాంటి అనుభూతులు ఉన్నాయంటే అవి కేవలము అతని యొక్క ఊహాజాలం మాత్రమే. తమ యొక్క కల్పనలే,
ఒక ఏనుగు భగవంతుని అర్చించవచ్చు. అది తన ప్రకృతి సౌలభ్యం పురస్కరించుకొని భగవంతుని పెద్ద ఏనుగుగా ఊహించుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం చేప, కప్ప విషయాల్లో ఇవే మనకు వచ్చినాయి దీంట్లోని. అలాగే ఒక ఏనుగు కూడా భగవంతుడిని తనకంటే ఒక పెద్ద ఏనుగుగా ఊహించుకుంటుంది. అంటే తన ఆకారానికంటే భిన్నంగా అది ఏమాత్రము ఆలోచించుకోలేదు అనేది ఇక్కడ మనకు దృఢమైనటువంటి గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేకాని వేరొక స్వరూపాన్ని నిర్మించుకోలేదు. ఇంకొక ఏదో పెద్ద ఆకారాన్ని ఊహించి ఆ విధంగా భగవంతుడు ఉంటాడు అనేటువంటి ఊహ మాత్రం కూడా దాని యొక్క పొరలో పెట్టదు. అంతేకాని వేరొక స్వరూపాన్ని నిర్మించుకోలేదు. ఎలుక కూడా భగవంతుని అర్పింపగోరి తన ప్రకృతిని పురస్కరించుకొని భగవంతుని తనకంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండమైనటువంటి ఎలుగుగా తాను భావించుకొని వచ్చును. అలాగే ఒక ఏనుగు ఇందాక తనకంటే పెద్ద ఏనుగుగా ఏ విధంగా భావించగలిగిందో ఒక ఎలుక కూడా నాకంటే మహోన్నతమైనటువంటి ఎలుకలాగా ఉంటాడేమో భగవంతుడు అని ఊహించుకుంటుంది. అదే విధముగా మానవుడు తన ప్రకృతిని పురస్కరించుకొని తాను కూడా మానవాకారమునే నిర్మించుకొని వస్తున్నాను. అలాగే మానవుడు కూడా అవి ఎలా ఊహించుకున్నాయో తత్సారూప్యమైనటువంటి రూపంలో ఎలా ఊహించుకోగలిగినాయో మానవుడు కూడా భగవంతుణ్ణి మానవ రూపంలోనే, అంటే తనకంటే కాస్త పెద్ద ఆకారంలో ఉన్నటువంటి మానవుడిగా ఊహించుకొని ఆ ఊహా నిర్మాణం చేస్తాడు తప్ప అన్యమైనటువంటి అతీతమైన మానవత్వాన్ని నిర్మించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మానవాతీతంగా ఏమి మరి ఎవరికి వారు తమ స్వరూపానికి అతీతంగా భగవంతుణ్ణి ఏమాత్రము ఊహించుకోవటం కానీ ఆ ఊహా నిర్మాణం చేయటం కానీ వాళ్ళకి సాధ్యం కాదు. నేను మానవుడను అనుకున్నంత వరకు మానవాతీతమైనటువంటి దివ్యత్వాన్ని గ్రహించడం సాధ్యం కాదు. ఎప్పుడైతే నేను మానవుణ్ణి అని పరిమితం చేసుకున్నామో, నేను మానవుణ్ణి అనేటువంటి గిరగీసుకున్నామో, మరి ఆ దివ్యత్వం మానవ సదృశ్యం కాదు. అది మానవుడితో సాటి రాగలిగినటువంటి కాదు దివ్యత్వం, మానవ అతీతమైనటువంటిది. అలాంటి మానవాతీతమైనటువంటి దివ్యత్వాన్ని మరి కేవలం నేను మానవుడు అనేటువంటి స్థాయిలో మనం ఉన్నప్పుడు అది ఏమాత్రము ఊహించుకోవడానికి సాధ్యం కాదు. కొంతమంది పండితులు భగవంతుడు అప్రమేయుడు, అవాంగ్మానస గోచరుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు. ఇక పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎన్నెన్నో పదాలు చేసి దానికి చెలవల పలవలు సృష్టించి మనోజ్ఞమైనటువంటి ఊహ లోకంలో వాళ్ళు తిరుగుతూ ఏవేవో వర్ణిస్తారు. చూడండి, ఉదాహరణకి భగవంతుడు అప్రమేయుడు అన్నాం, అవాంగ్మానస గోచరుడు అన్నాం, నిర్గుణుడు అన్నాం మనం పండితులు వర్ణిస్తారు. ఇందులో కేవలము పదముల యొక్క ప్రాబల్యం బాగా కనిపించవచ్చును. అంటే పదాడంబరం అంటారు దీన్ని. అంటే నాకే మంచి కవిత్వం వచ్చు, పదాల యొక్క ఎలాంటి పదాలైనా సరే నేను గుమ్మరించగలను, ఎలాంటి పదాలైనా నేను గుమ్మరం చెప్పగలను అనేటువంటి అతని యొక్క కవిత ప్రావీణ్యమే తప్ప ఇందులో వేరేం కనబడదు. ఈ పదములకు అర్థములు చెప్పవచ్చును, ఈ పదములను నానార్థములుగా విభజించవచ్చును. ఆయన ఎంతసేపటికి డిక్షనరీ ప్రకారం నిఘంటు ప్రమాణం ప్రకారం అర్థాలు చెబుతాడు, నిఘంటు ప్రమాణం ప్రకారం నానా అర్థాలు చెబుతాడు. కానీ తమ అనుభవం లోపల ఇది నిరర్థకమే. కాబట్టి భగవతత్వాన్ని, భగవంతుని యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి అంటే అది మనకు మాటలకు అందేది కాదు, మానసానికి అందేటువంటిది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ విధంగా నువ్వు వర్ణించినా సరే అది నిరర్థకమే, అనర్థమే, యథార్థమును గ్రహించలేకపోవచ్చును. ఏ సమయమునందైనా మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడైనా అప్రమేయుడనగా ఏమిటి అని ప్రశ్నించండి. మీకు ఎప్పుడైనా తీరుకున్నప్పుడు ఒక పండితుల వారిని అప్రమేయుడు అంటే ఏంటి సార్ అని అడిగితే వెంటనే అతడు ప్రమాణములకు చిక్కని వాడు అని సమాధానం చెబుతాడు. చక్కని సమాధానం చెబుతాడు, చిక్కకుండా దక్కకుండా ప్రమాణములకు చిక్కని వాడు అంటాడండి. భగవంతుడు అవాంగ్మానస గోచరుడు అని వర్ణిస్తాడు. దానికి అర్థం ఏం చెబుతాడు? మనస్సు వాకుకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెబుతాడు. ఎంతకంటే భగవంతుని స్వస్వరూపాన్ని నిరూపించలేడు కదా. అంటే పదాలకు అర్థాలు చెప్పాడే తప్ప మరి ఆ పదాలకు అతీతమైనటువంటి, భావాతీతుడైనటువంటి, మరి మనస్సుకు అందనటువంటి ఊహాతీతుడైనటువంటి భగవంతుణ్ణి మరి నిజంగా నిరూపిస్తాడా? నిరూపించలేడు కదా. నా ఉద్దేశంలో ఇలాంటి పదములకు అర్థం యత్నించే పండితుల కంటే సామాన్య మానవుడే మేలని అనిపిస్తుంది. కాబట్టి పదాడంబరంతో పలికేటువంటి పండితుల కంటే ఒక్కోసారి ఆత్మానుభూతిని పొందగలిగినటువంటి ఒక నిరక్షర కుక్షే బాగా భగవంతుడిని వర్ణించగలడేమో అని అనిపిస్తున్నది.
ఈ అర్థములను సామాన్య మానవుడు కూడా చెప్పగలడు. ఏముందండి, నిఘంటువు చూసి ఏదైనా అర్థం చెప్పచ్చు. అప్రమేయుడు చెప్పచ్చు, అవాంగ్మానస గోచరుడు చెప్పచ్చు, నిర్గుణుడు చెప్పచ్చు, నిరాకారుడు చెప్పచ్చు. అంటే పదాలకు అర్థాలు ఉంటాయి కదా అక్కడ. కాబట్టి అది పండితులకు సులువే. నా ఉద్దేశంలో ఇలాంటి పదములకు అర్థము నిరూపించే యత్నించే పండితుని కంటే సామాన్య మానవుడే మేలని అనిపిస్తుంది. చూడండి, ఆ శబరి భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఆయన భగవద్ రతిలో రమించగలిగిందంటే ఆమె ఏం కావ్యాలు చదివింది, ఏం ప్రబంధాలు చదివింది, ఏం డిక్షనరీలు తిరగేసింది, ఏం చేసింది. ఒక గుహుడు ఉన్నాడు, ఒక భగవంతుని ఆ విధంగా కీర్తించగలిగాడంటే మరి అంత బ్రహ్మాండమైనటువంటి నిరక్షర కుక్షి అయినటువంటి గుహుడు ఆ భగవంతుని యొక్క తత్వాన్ని చక్కగా విడమర్చి తనదైనటువంటి భాషలో దీటుగా నీటుగా చెప్పాడు ఆయన. కాబట్టి దీనికి పాండిత్యం కావాల్సింది, ఆత్మానుభూతి కావాలి. ఈ అర్థములను సామాన్య మానవుడు కూడా చెప్పగలడు. కానీ అతడు ఈ తర్క వితర్కముల్లో ప్రవేశించక మౌనం వహిస్తాడు. ఈయన దగ్గర భాష ఉంది, పదాలు ఉన్నాయి, మంచి అర్థ ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి గడగడ గడగడ వాగుతుంటాడు ఈయన పండితుడు. అదే పామరుడు అయితే, అంటే నిజమైనటువంటి భక్తుడైతే మౌనంగా ఉంటాడు. నిన్న ఎక్కడ మౌనం గురించి వచ్చింది, నేను చెప్పలేకపోయినాను అన్నది ఎవరో ఒక అమ్మాయి అన్నప్పుడు, అమ్మ నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అని గురువు గారు దాని మీద భాష్యం చెప్పారు నిన్న. ఆ నిశ్శబ్దంగా ఉండటంలోనే, ఆ నిశ్శబ్దంలోనే భగవంతుడు ఉన్నాడు అని నిన్న మనం చక్కగా ఒక ఈవెంటికల్ గా ఒక చిన్న సంఘటన జరిగింది. కాబట్టి అలాంటి ఆత్మానుభూతి పొందేటువంటి వాడు అసలు మాట్లాడు. తద్వారా సమాజంలో కొంత శాంతి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉన్నామో సమాజం అంతా కూడా పుష్కలమైనటువంటి ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ పండితుడు చెప్పేటువంటి అర్థాల వల్ల సమాజంలో కొన్ని అలజడులు ఏర్పడతాయి. ఈయన వాగడంబరం వల్ల, ఆడంబరం వల్ల, ఆ అర్థాలు ఈ అర్థాలు ఈ నానార్థాలు ఇవి చెప్పడం వల్ల అవన్నీ చర్చోపచర్చలు జరిగి అది కాదంటే ఇది కాదని, ఇది కాదంటే అది కాదని ఒక వితన్నమైనటువంటి వాదనలు ఏర్పడి సమాజంలో ఒక విషపూరితమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఆత్మానుభూతి పొందినటువంటి వాడి యొక్క మౌనమే ఈ అలజడి కంటే చాలా మంచిది అని స్వామివారు చెబుతున్నారు. సమాజంలో శాంతికి విఘాతం కలుగుతుంది. ఈ విధముగా ప్రపంచంలో అశాంతి ప్రబలేటట్టు చేయడం కంటే పదములకు అర్థం చెప్పకుండా మౌనం వహించడమే గొప్పతని చెప్పవచ్చును. కాబట్టి అవాకులు చవాకులు పేలేదానికంటే అసలకు దాన్ని అనుభూతిలోకి తెచ్చుకొని ఎంత నిశ్శబ్దంగా ఉంటే, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. అదే మిక్కిలి శ్రేష్టమైన విధానము అని చెప్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పదములను వర్ణించి ఆ పదముల అర్థములను బోధిస్తూ వస్తున్నారే కానీ యథార్థ స్వరూపాన్ని ఇంతవరకు ఎవరూ నిరూపించలేదు. భగవంతుని గురించి కావ్యాలు ఎన్నో వచ్చినాయి, కానీ నిజమైనటువంటి తత్వాన్ని ఆ చిత్రకారుడు గీతలతో ద్వారా ఆ ఆకారాన్ని ఎట్టయితే నిర్మిస్తాడో ఆ విధంగా స్పష్టంగా చెప్పగలిగినటువంటి మేధావి ఇంతవరకు లేడు. సర్వుల యందు ఉన్నటువంటి దివ్యత్వమే భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు లేదు. 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవి యందు కూడా ఉన్నాడు. సర్వ రూపములు తానే. ఏ రూపం ఉన్నా మీకు ప్రపంచంలో ఏ వస్తువున్నా తీసుకోండి, ఒక రాయిని తీసుకున్నా సరే ఆ రాయిలో భగవంతుడు ఉన్నాడు. దేనికంటే దానికి కూడా ఏనాడైనా రూపం మారచ్చు, అది కూడా పూజనీయం కావచ్చు. దాంతో అంత మాత్రం తీసేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక జడం ఏమిటి, చైతన్యం ఏమిటి, జడం ఏమిటి, ప్రతి పదార్థంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అలాంటి దివ్యత్వాన్ని మానవుడు ఏ విధముగా వర్ణించగలడు? ఇది ఏది నిశ్చయం అని చెప్పగలడు? చెప్పలేడు. కానీ ఇది అని చెప్పంగా కలరు, కానీ బ్రహ్మమిది అని ఎవరు చెప్పంగా కలరు? ఏదైనా సరే ఒక వస్తువుని మనం ఇది కాదు అని చెప్పడానికి మనం మునగాడు, నేతి అంటాం. మరి ఏమిటయ్యా అంటే ఏమిటో చెప్పలేడు. కాదు అని మాత్రం చెప్పగలడు. ఏదైనా ఒక వస్తువుని చూపించి అదే అవునా కాదా అంటే ఇది కాదు అని చెప్పగలడు, కానీ ఖచ్చితమైనటువంటిది ఇదే అని చెప్పడం అనేది మన వల్ల కాదు అని స్వామివారు చక్కగా మనకు చెప్తున్నారు. ఒక్క 2 నిమిషాల్లో మనం ముగిద్దామండి. సజీవులను సార్ ఇక్కడ ఆపేసండి. ఓకే సార్, సాయిరామ్. మరి ఈ రోజు మన కామరాజ్ అనిల్ కుమార్ గారి గురించి చక్కగా మాట్లాడుకోవటం, వారి యొక్క భావజాలాన్ని, వారి యొక్క మసానుభూతుల్ని గుర్తించుకోవడం జరిగింది. దాంట్లో పాల్గొన్నటువంటి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ అహం సత్యబోధక ద్వితీయ భాగంలో కొంత భాగాన్ని చదివి దాని యొక్క అర్థ వివరణ చేసేటువంటి అపూర్వమైనటువంటి
అనుగ్రహ సంపత్తినిచ్చినటువంటి శ్రీ స్వామివారికి ఒక అవకాశ వేదికనిచ్చి మమ్మల్ని ఉత్సాహంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి మమ్మల్ని వెన్ను తడుతున్నటువంటి మా గురువు గారు పూజ్యులు ఎమ్మెల్యే గారికి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఎంతసేపు ఓపికగా ఉన్నటువంటి మా సహాయ సోదరములకు కూడా మరి వారికి కూడా ఒక నమస్కార అంజలి మనం ఘటిస్తూ ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సబ్జెక్ట్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడంతా రాబోయేది. 2-3 విషయాలు నేను మాట్లాడాలండి. మాట్లాడిన తర్వాత యాక్చువల్గా ఈరోజు నాకు టాపిక్లో లేదు అంశం. ఐ హ్యావ్ నో ఐడియా టు టెల్ అబౌట్ దిస్. ఒకళ్ళిద్దరు ఒక పదం వాడారు. ఐ హ్యావ్ నో ఐడియా టు టెల్ సత్సంగా ఆన్ దిస్ టాపిక్ టుడే. యాక్చువల్లీ ఐ వాంట్ టు టేక్ అప్ కట్ ఓపెన్ సత్తులో కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. ఒకళ్ళిద్దరు ఒక పదం చెప్పారు. హౌ ఫార్ ఇట్ ఈస్ జెన్యూన్. స్వామి చెప్పిన ఒక ఇన్సిడెంట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక భవిష్యత్తులో జాగ్రత్తగా వాడచ్చు మనం ఆ పదాన్ని. ఆ పదం చెప్పేక ముందు మనల్ని అమితంగా ప్రేమించిన వ్యక్తి, మనల్ని అమితంగా ఆదరించిన వ్యక్తి, మనందరినీ గుండెలకు హత్తుకున్న వ్యక్తి, ఆ మహనీయుడికి నిజమైన అంజలి ఘటించాము అంటే నేను డబ్బా కొడుతున్నాను మీరు అనుకోవచ్చు. Yesterday night I spoke with Bhagavan. Swami was extremely happy. The proceedings that are going last 2-3 days here. అంటే ఎట్లా మాట్లాడతాను మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే యూ కెన్ స్పీక్ విత్ భగవాన్. నేను ఎప్పుడు అనునిత్యం మాట్లాడుతూనే ఉంటాను. Swami was so much pleased the way we have conducted the program last 2-3 days. నాకు తెలిసి భూప్రపంచంలో గాది శ్రీరామచంద్రమూర్తి గారు అంత అదృష్టం ఎవరు ఉండకపోవచ్చు. దగ్గర 60 నిమిషాలు ఏకరో పెట్టాడు అనిల్ కుమార్ గారి గురించి. బహుశా ప్రపంచంలో ఎవరికి కూడా అవకాశం వచ్చి ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే, టు మై నాలెడ్జ్. ఈ కరువు కాలంలో 60 నిమిషాలు ఏకరో పెట్టారు ఆయన గురించి. అదృష్టవంతులు సార్ శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు కారణం జన్మలు. థ్యాంక్ యూ సార్. లేదు సార్, అది మీరు ఊహించుకోండి, ప్రపంచంలో ఎవరు ఇంతసేపు మాట్లాడాను ఆయన గురించి నిన్నట్లో ఉంది. ఇమాజిన్, తప్పే ఉంది. మీ మనసుతో ఊహించుకోండి సార్, ఊహించుకోవడానికి తప్పే ఉంది. ఓకే సార్, నేను ఊహించాను కనుక చెప్తున్నాను. ఓకే. మీలాంటి వారు మా గ్రూప్ లో మా అదృష్టం. ఒక మాట నేనేనో మొన్న రాసుకున్నాను. నాకు ఇందాక ఒక మాట అనిపించింది. యావత్ మానవాళి గురించి ఆయన జీవితాన్ని త్యాగం చేశారు అనిల్ కుమార్ గారు. హీ సాక్రిఫైస్ హిజ్ ఎనర్జీ ఫర్ అవర్ సెల్ఫ్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. అందరూ మానవులుగా జన్మిస్తామంట. నన్ను మరణించేప్పుడు దైవంలాగా మరణించేది అనిల్ కుమార్ గారు ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష నిదర్శనం. విల్ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ బట్ లివ్ లైక్ డివైన్ పర్సనాలిటీ. ఆయన ఇంటికి పోదాం అనుకున్నారు రేపు మే నెలలో పత్యాత్రలో. అందుకనే బహుశా మా ఇంటికి వచ్చారు ఒకరోజు కళ్ళు. నాకు రాగానే చాలా ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు మీకు సంఘటనలు. ఆ ఇంట్లోకి అడుగు పెట్టానే ఆశ్చర్యం. ఎందుకంటే ఆయనకి రాగానే ఆ విభూతి వాసన వచ్చింది లోపలికి రాగానే. హీ లైక్స్ దట్. ఆయన చెప్తుంటాడు, ఎవరైనా ప్రతి ఇంట్లో అగరబత్తి వెలిగించండి. ఇంకొక సంఘటన, I had last conversation with sir on 24th March 2024. 24th March 2024. I asked him to invite for 1400 days celebrations
యాక్చువల్గా ఇదివరకు బాగా పిచ్చిగా ఉండే 500, 600, 700 ఏదో ఈ కరోనా సంఖ్యలాగా అన్నారు సార్ ఒకసారి. అప్పటి నుంచి నాకు తెంప బయలిపోయింది. ఆ తెనాలోడు ఒక కరోనా లెక్క చెప్తాడు, ఆ గొడవలో ఇంకో లెక్క చెప్తాడు, నిడదోలు ఒక లెక్క చెప్తాడు, మీరు ఏంటి కరోనా లెక్కలా అన్నాడు నాతో సారు. అప్పటి నుంచి నేను బట్ ఎందుకు అనిపించింది చాలా రోజులు ఒక 1400 డేస్ సార్ అంటే ఐ ఆస్క్ దెమ్ బోత్, మీ ఇద్దరం వస్తామని నాకు మాట ఇచ్చారండి. ఒక సంఘటన, ఎవరైనా స్పీకర్ వస్తారండి, ఏం మాట్లాడతారండి? నన్ను ఒక తోడ పిలుస్తారండి, ఎవరు పిలిచి నేనేమంటామండి? మీ నిర్దవుల్లో చాలా క్రమశిక్షణ ఉందండి, మీ గుడివాళ్ళలో చాలా క్రమశిక్షణ ఉందండి, మీ గూడవెల్లో చాలా క్రమశిక్షణ భక్తులు, మీ గూడవల్లి, మీ నిర్దవులు, మీ కొవ్వూరు అంటారు. కానీ సార్ ఎక్కడైనా చూడండి, he himself included in ASB. మనందరం కూర్చుందామండి, కార్యాచరణ ప్రణాళిక వేసుకుందామండి. ఈ 4వ సంవత్సరం ఇలా జస్ట్ లిజన్ హిజ్ వర్డ్, నేను చెప్పడం కాదండి. ఈ గోత్రూ ఆయన ఇచ్చిన మాట. నాకు మోసపోసినట్టు సత్సంగాలు చెప్తే అసలు ఇష్టం ఉందండి. ఐ డోంట్ లైక్ ఇట్. నా 32 సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడు కూడా ఏ సత్సంగం మోసపోసినట్టు చెప్పలేదు. 5-6 వేల సత్సంగాలు చెప్పాను. ఐ నెవర్ లైక్ ఇట్ ఆల్సో. ఆయన స్ఫూర్తి ప్రకారం నిజంగా ఇప్పుడు ఈ 4వ సంవత్సరంలో గొప్ప గొప్ప సత్సంగాలు జరిగినాయండి. ఐ రికలెక్టెడ్. మొన్ననే రాత్రి కూర్చొని ఒకసారి ఎవరు ఏం చెప్పారో ఒక స్పీకర్ అనగానే ఆయన ఏం చెప్పాడు నాకు రికలెక్ట్ అయింది మైండ్ లో. ఆ సారు సూచించిన ప్రకారం ఆదిశంకరాచార్యులు 15 సత్సంగాలు చెప్పాం, గౌతమ బుద్ధుడు ప్రస్తావన చేసుకున్నాం, జీసస్ క్రీస్తు మీద 12 సత్సంగాలు. ఇవన్నీ ఇలాగ ఎనలైజ్ చేసుకోవాలండి. ఒకసారి ఆదిశంకరాచార్య గురించి చెప్పమంటే ఇద్దరు మహనీయులు ఇప్పుడు మెసేజ్ ఏఎస్బీలో చదువుకోండి. ఇద్దరు మహనీయుల గురించి, అందులో నాకు సాంస్క్రిట్ లేదన్నారండి ఆ మహనీయులు. మనం అంటే ఎంత ప్రేమ. ఒక చిన్న సంఘటన చెప్పి, ఐ ఇన్వైటెడ్ సార్ ఫర్ లాస్ట్ ఇయర్ ఆరాధన డే. రాత్రి మా సోదరుడు ఎల్ఎస్పి పెట్టాడండి. అందరి హృదయం పరవశిస్తుందా అంటే పరవశించదు బాబు, అంత పాతాన హృదయాలు మేము. ఆ ఎల్ఎస్పి లాంటి హృదయాలు కరిగిపోతే ఊరికినే. ఆయన హృదయం నవనీతం. ఈ గాన్ త్రూ ద సబ్జెక్ట్ ఆఫ్ ఆరాధన డే ఆన్ లాస్ట్. నేను చెప్తే మాటలు జాగ్రత్తగా వినండి. ఐ ఇన్వైటెడ్ సార్ ఫర్ ఆరాధన 1 month బిఫోర్ లాస్ట్ ఇయర్. సార్ సెడ్ ఎస్. మీరు పిలిస్తే రాకుండా ఉంటానా, రాకపోతే నన్ను ఊరుకుంటారా? ఎంత అదృష్టవంతులు మనం. మీరే వినండి, ఆయన నేను చెప్తాం కదా, ఆయన మాటలు వినండి వీడియోలు. మన ఏఎస్బి అంటే ఎంత ఉన్నతమైన స్థానంలో ఎంత అట్మోస్ట్ అంటే టాప్ లెవెల్లో ప్రియారిటీ ఇచ్చారు ఏఎస్బి కంటే. దట్ వే వీఆర్ డూయింగ్ మన గొప్పతనం కాదు. ఈ సెడ్ ఎస్ 1 month బ్యాక్ అండి. కానీ ఆ సార్కి ఆరోగ్యం లాస్ట్ సమ్మర్ నుంచే కొంచెం దెబ్బతిందండి. ఐ నో ఇట్. ఇక ఆరాధన అంటే దగ్గరకు వచ్చేటప్పటికి సార్ శరీరం అంతా, ఇప్పుడు సార్ లేరు కనుక చెప్తున్నాను, ఎవరికి చెప్పొద్దన్నారు. సార్ శరీరం అంతా టోటల్ బాయిల్స్ అండి, ఇచ్చేస్ అండి, మంటలు, దురదలండి. ఒక 1 వారం రోజులు మంట మీద పడుకోలేకపోయారు ఆయన ఆరాధన డే. ఇక దగ్గరికి వచ్చేప్పుడు సార్ లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ చేంజ్ నా పేరు మీరు తీసేయండి, ఇంక వేరే స్పీకర్ ఇన్వైట్ చేసుకోండి సార్ అన్నాడు. నేను నో సాయిరామ్, నాకు స్వామి చెప్పారు మిమ్మల్ని పిలుచుకోమని, మిమ్మల్ని పిలవమని చెప్పారు సార్. నేను ఎవ్వరు స్పీకర్ మారుతాను సార్, మీ పేరు ఉంచుతాను సార్. నా నమ్మకం ఏంటంటే మీరు 5-10 నిమిషాలు. ఐ అండర్స్టాండ్ వీ హ్యావ్ డన్ గ్రూప్ ప్రేయర్స్ అంటే ఏమన్నారు తెలుసా అండి? ఇట్స్ ఇండివిజువల్ ఫర్ యూ, వై హూ టోల్ పబ్లిక్లీ. శరీరం అంతా కురుపులతో, దురదలతో, మంటలతో గత వేసంకాలం అంతా చాలా బాధపడ్డాడండి ఆయన. అటువంటి మహనీయుడు ఆరాధన రోజు ఏ ఛానల్ కూడా సత్సంగం ప్రపంచంలో ఏ ఛానల్కి ఆయన సత్సంగం ఇవ్వలేదండి. ఒక్కసారి మీరు లాస్ట్ ఆరాధన డే సత్సంగం వినండి. సార్ మంచం మించి బెడ్ మీద ఒక కుర్రవాడిని పిలుచుకొని లోపల తపన ఆగక ఒక చివరి ఒక 4 పదాలు ఆ మీద వాడాడు.
ఒక చోరుని లాగా, ఒక అగంతకుని లాగా, ఒక మిత్రుని లాగా, హితుని లాగా, దూతలాగా, ప్రహితలాగా ఐ హ్యాడ్ 100% బిలీవ్ దట్ సార్ ఖచ్చితంగా వస్తారు. నా విశ్వాసం, నా కాన్ఫిడెంట్, నా లెవెల్స్ వేరండి. ఐ స్టార్టెడ్ మై సత్సంగా. నేను మాట్లాడుతున్నా కానీ నాకు ఖచ్చితంగా తెలుసు ఏదో ఒక క్షణంలో సార్ ఖచ్చితంగా వస్తారన్నట్టుగా అలాగా ఒక దొంగలాగా వచ్చానన్నారు. ఎంత ప్రేమ ఉండాలండి. మా సోదరుడు అన్నాడు, కన్న తల్లికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందండి. కన్న తల్లి ఆరోగ్యం బాగలేదు. మా అమ్మ 6 నెలలు అన్నం తినపోయినా మమ్మల్ని అడిగేది ముప్పొద్దుల 6 నెలలు ఒక గింజ నోట్లో పోయిపోయినా రాయగలూరు హాస్పిటల్లో మా అమ్మ అడిగేది, సైగ చేసేది. నోటేమైనా మాట్లేదు, లంచ్ చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా. తల్లి ప్రేమ అదండి. మనందరికీ తల్లి లాంటి వాడు. స్వామి ఎలా తల్లిగో కామరాజు అనిల్ కుమార్ తల్లి లాంటి వాడండి. యాక్చువల్గా ఇందాక ఒకరిద్దరు ఒక పదం వాడారండి. మనం కూడా వాడుతుంటాం. మరి అది ఎంతవరకు సందర్భోచితమే మనం ఆలోచించుకోవాలి. మీరందరూ నాకు సద్గతి కలగాలని అన్నంత మాత్రం నాకు సద్గతి కలుగుతుందో, లేకపోతే నేను ఎక్స్కి సద్గతి కలగాలంటే ఎక్స్కి సద్గతి కలుగుతుందా? యు మే విష్. ఈ సద్గతి నథింగ్ బై సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. ఈ సద్గతి కెన్ బి అటైన్డ్. ఎవరిని ఉద్ధరించండి, ఉద్ధరే ఆత్మానం. ఎవరి వాళ్ళు ఉద్ధరించుకోవాల్సిందే. సద్గతి అనేది ఇట్ షుడ్ బి అచీవ్డ్ ఆర్ భగవంతుడు ప్రసాదించాలండి. భగవంతుడు కూడా ఉత్తక ప్రసాదించాడు. ఆయన ఎగ్జామినేషన్ రాస్తేనే మార్కులు వేస్తాడు. ఆ ఎగ్జామినేషన్ కూడా రాయకుండా మార్కులు వేశారంటే ఆ స్థాయిలో మేగుడు లాంటి భక్తులు ఉంటే, అనిల్ కుమార్ గారు లాంటి భక్తులు ఉంటే ఖచ్చితంగా. సో వాట్ ఈజ్ మీన్ బై సద్గతి? I have no idea to speak on this subject today. I want to go through the Kathopanishad's and Nachikotopakyanam. ఇందాక ఒకరిద్దరు ఈ మాట సద్గతి అన్నారు. సద్గతి అని ఏదో ఒకటి ఉన్నదని మనకు తెలుసు. మనం చాలాసార్లు వాడుంటాం. ఇప్పటికీ రకరకాల సందర్భాల్లో వాడుండొచ్చు. నేను కూడా వాడుండొచ్చు. బట్ ఐ విల్ యూజ్ వెరీ కేర్ఫుల్లీ నవ్ ఆన్వర్డ్స్. సద్గతికి వాట్ ఈస్ ద పాత్వే? సద్గతికి త్రోవ ఏంటి? There are multiple choices are there for Sadgati. There are so many pathways are there. OMR నుంచి చెన్నై సెంట్రల్ గా 5 రకాల 6 రకాల రూట్లో పోవచ్చు. అలానే సద్గతికి త్రోవ, ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ వే దట్ భగవాన్ షోస్ వన్స్ ఈజ్ సజ్జన సేవయే. Actually, I have no idea, sir, to speak on this subject. ఇందాక ఒకరిద్దరు సద్గతి అనే మాట వాడేకి నాకు సడన్ గా హ్యాడ్ ఎ థాట్. సో సద్గతికి త్రోవ ఏంటంటే సజ్జన సేవయే. ఏం చెప్తున్నారు స్వామి చూద్దాం ఈ సబ్జెక్ట్ మీద. విల్ ఫినిష్ అండి, నో కంటిన్యూషన్ టుమారో. ఒక సందర్భంలో స్వామి చెప్పిన బ్యూటిఫుల్ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీని ఈ మధ్య జిఎల్ సరస్వతి తన సత్సంగంలో 1 నిమిషాల్లో కంటిన్యూ చేసింది. ద సేమ్ స్టోరీ స్వామి నారేటింగ్ హియర్ ఆన్ ద టైటిల్ సజ్జన సేవయే సద్గతికి త్రోవ. భారతీయులు క్షేత్ర దర్శనం చేస్తున్నాను. మా సార్ చెప్పారు చివరిలో ఎండింగ్, క్షేత్ర యజ్ఞం అని. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. మన దేహంలో ఒక క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. భగవద్గీత will have total 740 శ్లోకాస్ in the month of May. ఎవరైతే పర్ఫెక్ట్ గా భగవద్గీత చదవగలరో, యు గివ్ యువర్ నేమ్స్ టు దారా గిరిజ. షీ ప్రిపేరింగ్ లిస్ట్ హూ చాంట్ పర్ఫెక్ట్లీ, నాట్ ఎక్స్పెరిమెంట్స్. యు గివ్ యువర్ నేమ్స్ టు దారా గిరిజ. షీ విల్ add on the ఏ చాప్టర్ చదవాలో మీకు ఆ అమ్మాయి అలర్ట్ చేస్తుంది. విల్ హ్యావ్ 740 శ్లోకాస్ చాంటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే.
సో భారతదేశంలో భారతీయ క్షేత్ర దర్శనం చేస్తున్నారు, తీర్థయాత్రలు కలుపుతున్నారు, పవిత్రమైన గంగా నదిలో మునుగుతున్నారు, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ ఇంత మాత్రమైతే భక్తి ప్రపత్తులు 3 మాటలు చెప్పారు సార్ నిన్న. భక్తి ప్రపత్తి శరణాగతి. వినండి, ఒక మెసేజ్ లో కామరాజ్ అనిల్ కుమార్ సింపుల్ గా చెప్పారు. వాట్ ఈజ్ భక్తి, వాట్ ఈజ్ ప్రపత్తి, వాట్ ఈజ్ శరణాగతి. మన ఏఎస్బిలోనే భక్తి ప్రపత్తులు పవిత్రమైన స్థాయిని పొందలేవు. ఈ తీర్థయాత్రలు అనగానే భారతంలో ఒక కథ గుర్తుకు రావాలి. ఎనిబడి 1 నిమిషంలో చెప్పాలి కథ. తీర్థయాత్ర అనగానే ధర్మరాజు క్లూ కూడా ఇచ్చాను. దోసకాయ సార్. చెప్పమ్మా 1 నిమిషం. దోసకాయ అంటే వాళ్ళకేం అర్థం అవుతుంది? తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కృష్ణుడు దోసకాయని ఇస్తాడు. అన్ని చోట్ల వాళ్ళు వెళ్ళిన చోటల్లా ఆ దోసకాయని తీసుకుని వెళ్తూ ఉంటారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే దాని చేదుతనం దాని తగ్గదనమాట. అంటే ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా మన మనసు మారకపోతే ఈ విధంగానే ఉంటుందని చెప్పని దాని ద్వారా తెలిసింది. కరెక్టేనా ఆయన చెప్పింది? కరెక్టే కదా సార్. అంటే ఇప్పుడు అన్ని నదుల్లో దాన్ని కూడా స్నానం చేయించి ముంచి రండి అని చెప్తారండి. సొరకాయ అమ్మా, సొరకాయ చూపించడు, మూట కట్టి నా రిప్రజెంటేటివ్ తీసుకో. సూర్య భగవానికి రుద్రుడు నా రిప్రజెంటేటివ్ పెట్టాడో ఆ సొరకాయ కనిపించినాడు. ఒక మూట కట్టి నేను వస్తున్నాను, కృష్ణుడు బాబా నువ్వు రావాలంటే నాకు చాలా పనులు ఉంటాయి, వారం రోజులు మీకంటే హాయిగా సెలవులు నేను తిరగ, నాకు వారం రోజులు తీర్థయాత్ర టైం లేదంటాడు. సో సొరకాయని తిప్పుతాడు. చివరికి ఏం జరిగిందంటే సుందర్ గారు చెప్పినమాట. దోసకాయ సొరకాయ సార్? దోసకాయ అండి. దోసకాయ బాబు, దోసకాయ అండి. ఎందుకంటే అది చేదు ఉంటుంది కదా కొన్ని కాయలు. ఎందుకంటే ఎలా తెలిసిందంటే వచ్చిన తర్వాత కాశీ యాత్ర అనేది సమారాధన చేస్తారు ధర్మరాజు వాళ్ళు. ఆ సమారాధనలో ఈ సొరకాయ కూడా వాడేస్తారు, దోసకాయ. అది సో పవిత్ర తీర్థయాత్రల వలన కానీ జపతపాదుల వలన కానీ ఈ భవసాగరాన్ని దాటలేము అని తీర్థయాత్రలు చేయటం మానకండి దయచేసి. దీన్ని దాటవాలంటే సజ్జనులు సేవ చేయటం అత్యవసరం అన్నారు స్వామి సందర్భం. సర్వతీర్థములు సర్వదేవతా స్వరూపములు మా షిరిడి సాయి ఏమన్నాడు దాచుకును? నేను ఒకసారి పర్మిషన్ ఇస్తే అక్కడ ఆ 2 బొటన వేల్లో గంగా యమున చూపించారు. అద్భుతమైన పాట అండి బాబు. షిరిడి సాయిలో అద్భుతమైన పాట. అక్కడ అంత దూరం పోవాలా? సర్వతీర్థములు సర్వదేవతా స్వరూపులు మానవునిందే ఇమిడి ఉంటున్నావి. జయ యోగీశ్వర హృదయ నివ. ఎక్కడుంది అమ్మవారు అంటే మధుర మీనాక్షి లేదు, కాశీ లేదు. ఎవరైతే యోగుల హృదయంలో తిష్టేసి కూర్చుంది అమ్మవారు జగన్మాత. భగవంతుడు సజ్జనుల హృదయవాసి. మన హృదయంలో నిండి ఉన్న ప్రేమను పరులకు పంచినప్పుడే పరమాత్మ ప్రేమను అనుభవించిన వారుతాం. అది బాల వికాస్ అంటే మనం స్వామి నుంచి ప్రేమను పొంది ఆ ప్రేమను పొంగిపోయి పిల్లలకు పొరలాల. కుండ నిండిన తర్వాత నీళ్ళు ఎలాగ కారిపోతే దట్స్ ద బాల వికాస్. పూర్వకాలంలో మాకలా చెప్పారు, అట్లు విజయకుమార్. ఇప్పుడంటే మారిపోయింది, టెక్నాలజీ వచ్చేసింది. ప్రేమ పొందటం లేదు, ప్రేమ పొరలటం లేదు. క్లాసులు అయిపోయినాయా, ఎగ్జామ్ పెట్టామా, మార్కులు ఇచ్చారా, సర్టిఫికెట్ ఇచ్చారా. అది ఒక పవిత్రమైన శివరాత్రి దినం. లక్షలాది ప్రజలు కాశీపట్నంలో, మీకు తెలిసిందే, మేము కూడా దీని నాటికి కూడా వేయించాను 1 సార్లు. ఈ మధ్యనే 1 నిమిషంలో 2 నిమిషాలు ప్రస్తావన చేసింది జిఎల్ సరస్. ఈ ఇన్సిడెంట్ మీకు తెలియంది ఏం కాదు. మీకు సద్గతి అనగానే నాకు ఐ హ్యాడ్ దిస్ టాపిక్, సజ్జన సేవయే సద్గతికి త్రోవ. లక్షలాది ప్రజలు కాశీపట్నంలో ప్రవేశించారు, గంగా స్నానం ఆచరించారు, విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నారు, ప్రదక్షిణలు తలుపుతూ ఉన్నారు. స్వామి ఎంత బాగా చెప్తారు కథ చూడండి. మనం నాటిక రాసుకోవాలంటే చిన్న కథలో ఉన్న ఆ యాక్టివ్ వర్డ్స్ పెట్టుకోవాలి.
పండితులు అంటే ఎవరైనా రాయొచ్చు డైలాగ్, నేనైతే యాజిటీవ్ వర్డ్స్ పెట్టేవాడిని. ప్రదక్షిణ కలుపుతూ ఉన్నారు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే నామాన్ని ఉచ్చరిస్తున్నారు. కాశీపట్నంలో ఎక్కడ చూసినా శివ పంచాక్షరి నామం ప్రతిధ్వనిస్తోంది. నా అదృష్టం అండి, నేను స్వామి అవతారం పరిసమాప్తి ముందు వారం రోజులు పూరి జగన్నాథ్లో గాంధీ లేబర్ ఫౌండేషన్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పంపించారు. మీరంతా ఏమో టీవీల ముందు కూర్చుని బోర్ని ఏడుస్తున్నారు. నన్ను అయితే స్వామి మంచిగా టీవీకి దూరం చేశారు. రోజు వారం రోజులు సత్సంగాలు, భజనలు, థాట్ ఫర్ ది డేలు. చివరి రోజు ఒక నాటిక ఏమన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ ఏమన్నారు. ఏమంటే నేను ఒక గురువు గారిని, నాకు 2 శిష్యులు పెట్టుకున్నాను, మా కొలీగ్స్ని. ఏమిటంటే గంగానది పోవాలి, గంగాజలం జలం తీసుకొని మళ్ళీ ఆ యొక్క రామేశ్వరంలో కలపాలి, ఒక గాడిద, అది నాటికి ఇతివృత్తం అనమాట. నన్ను తీసుకెళ్లి ఆ యొక్క జిఎల్ఎఫ్ ఫౌండేషన్, ఆయన వెళ్ళిపోయి మహనీయుడు గాంధీ, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్చీలో ఎవరు కూర్చోలేదు. నన్ను తీసుకుపోయి కాషాయ బట్టలు, నాకు కాషాయ బట్టలు కొనిచ్చారు. నాకు ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాషాయ బట్టలు కట్టుకోవటానికి. ప్రతివాడు అర్హుడు కాదు, ఎవడు పడితే వాడు కడుతున్నాడు కాషాయ బట్టలు. ఈ పవిత్రమైన విషయాన్ని చాలా డైలాగ్స్ హిందీలో వాళ్ళకి అంతా ఇంగ్లీష్ అండ్ హిందీ మిక్చర్ అండి, తెలుగులో కాదు. అప్పటికప్పుడు కన్వర్ట్ చేసుకున్నాం. నా కొలీగ్ చిరంజీవి ఒక శిష్యుడుగా వేశాడండి, మా ఇంటి నైబర్ అనమాట. ఈ పవిత్రమైన విషయాన్ని చూసి పార్వతీదేవి ఆనందించిపోయింది. ఈశ్వర చూసితవా, ఈ మహారాత్రి మహోత్సవ సందర్భంగా లక్షలాది మంది శివనామాన్ని స్మరిస్తున్నారు. వీరందరూ తమ జన్మలను సార్థకంగా గావించుకోవడానికి తగిన సాధన సలుపుతున్నారు అన్నది. కానీ వెంటనే ఆమెకు ఒక చిన్న సందేహం కలిగింది. స్వామి, కాశీ క్షేత్ర దర్శనం పాపనాశనం అన్నారు కదా, ఈ లక్షలాది మంది ప్రజలు తమ పాపాలను నశింపజేసుకుని కైలాసం చేరినట్లయితే కైలాసంలో స్థలం ఎక్కడా అన్న తన సందేహాన్ని వ్యక్తపరిచింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఓ దేవి, కాశీ క్షేత్రం దర్శించిన మాత్రం కైలాసం ప్రాప్తించదు. పంచాక్షరి నామాన్ని ఉచ్చరించే మాత్రం పరమేశ్వరుడు ప్రాప్తించడు. ఎట్లా? ఏ పరమాత్మ, ఏ హృదయం నాకు ప్రసాదించదో ఆ హృదయం నీకే అర్పిస్తున్నాను అని హృదయపూర్వకంగా ప్రార్థించే వాడికే పరతత్వం ప్రాప్తిస్తుంది అన్నాడు. ఓ పార్వతి, వీరందరికీ కైలాస ప్రాప్తి ఉందని అనుకోవటం నీ పిచ్చితనం. ఇందులో కైలాసం చేరే వారెవ్వరూ లేరు. కనుక వీళ్ళందరూ అక్కడికి వస్తే మనకు కూడా స్థలం ఉండదేమో, నువ్వు భయపడక్కర్లేదు. ఇంకా డౌటా? కమాన్ విత్ మీ, నాతో రా, నీకు చక్కగా అనుభవపూర్వకంగా తెలపడానికి చక్కని పథకం వేస్తాను రా అని అన్నాడు. తక్షణమే ఈశ్వరుడు ఒక 90 సంవత్సరాల వృద్ధునిగా మారిపోయాడు. ఈనాటికి నేను 90s 2000 సంవత్సరం లోపే వేయించాను నా బాల వికాస్ పిల్లల చేత. పార్వతీదేవి 80 సంవత్సరాల వృద్ధురాలుగా మారిపోయింది. అసంఖ్యాకులైన జనం గుంపులు గుంపులుగా విశ్వేశం దర్శనార్థమై దేవాలయానికి వెళ్తున్నారు. ఆ మార్గంలో వృద్ధురాలి వేషాన్ని ధరించిన పార్వతీదేవి తన భర్త తలను తొడపై పెట్టుకుని కూర్చున్నది. దేవాలయానికి వచ్చిపోయే భక్తులను ఉద్దేశించి, భక్తులారా, నా పతిదేవునికి చాలా దాహం వేస్తున్నది, కొంచెమైనా గంగాజలాన్ని తెచ్చి పోయండి అని ప్రార్థించసాగింది. వీళ్ళని చూసిన యాత్రికులు ఎవరు సహాయం చేయలేదు. హెల్ప్ ఎవరన్నారు, పక్కన ఊరుకోలేదు స్వామి. హర్ట్ ఎవరన్నారు, హెల్ప్ ఎవరితో చెప్పు. నీకు హెల్ప్ చేయడం జాతకాలేదు, బట్ డోంట్ హర్ట్ ఇట్. చేసేవాడికి కాలు పెట్టి కింద పొందకుండా. నేను చేయమని ఎవడు అడగలేదు, హెల్ప్ చేయమని అడిగాడు స్వామి ఎప్పుడన్నా? కాశీకి వచ్చినా ఈ పీడ తప్పడం లేదే అని తప్పించుకున్నవారు కొంతమంది.
మానవ నైజం చూడండి. మడిగట్టుకొని తిరిగి వీళ్ళని ముట్టవలసి వస్తుందేమో అని భయంతో దూరంగా వెళ్ళిపోయేవారు కొంతమంది. వీరి ప్రార్థన పెడచేయని పెట్టి లెక్క చేయకుండా వెళ్ళిన వారు మరికొంతమంది. కొంతసేపటికి ఆ దారి గుండా విశ్వేశ్వరుని దర్శనానికి బయలుదేరిన ఒక వేటగాడు వచ్చాడు. పార్వతీదేవి అతను చూసి, నాయన, నా పతి ప్రాణం ఎప్పుడు పోతుందో ఏమో అని భయంగా ఉన్నది. కనీసం నీరైనా తెచ్చిపోయటానికి నాకు ప్రాప్తం లేదేమో. ఇట్టి పరిస్థితిలో ఈయన ఒంటరిగా ఒక క్షణమైనా వదిలి వెళ్తాను నాకు వీలు కావటం లేదు. కనుక కొంచెమైనా గంగాజలం తెచ్చి నా పతి నోట్లో పోయమని ప్రార్థిస్తున్నాను అన్నది. ఆ వేటగానికి ఈ వృద్ధ దంపతులపై జాలి కలిగింది. అతడు వెళ్ళి ఒక పాత్రలో గంగాజలం తీసుకుని వచ్చాడు. చెప్పాను కదా, కాశీలో జలం తీసుకుపోయి రామేశ్వరంలో కలపాలని అందరూ తాపత్రయం అనమాట. అంతే, మధ్యలో ఎప్పుడు ప్రాణం పోయినా మనకు వాడికి ఇల్లు కూడా ఇవ్వం. మన ఆబ్జెక్ట్ ఏంటంటే అక్కడ తీసుకురావాలి, ఇక్కడ కలపాలి. మా నాటికి కూడా అదే ఇతివృత్తం. అది ఆ నాటికలో యాక్చువల్ గాడిద అనమాట. ఎవరు వేస్తారంటే మా కొలీగ్ అండి, మా ఆఫీస్లో. సాయిరామ్ నేను వేస్తాను సాయిరామ్ అన్న, అవి లేక యాస్ అన్నాడండి. అతడు వెళ్ళి ఒక పాత్రలో గంగాజలం తీసుకుని వచ్చాడు. అప్పుడు పార్వతీదేవి చెప్పింది, నాయన, నా పతికి ఒక నియమం ఉన్నది. నీరు పోసే ముందుగా నీవు ఏ పుణ్యం చేశావో ఏ పాపం చేశావో సత్యం చెప్పి నీరు పోస్తే అతని ప్రాణం ధన్యమవుతుంది అన్నది. ఈ మాటలు విన్న తక్షణమే వేటగాడు చెప్పాడు, అమ్మా, నా జీవితంలో ఇంతవరకు నేనే పవిత్ర కార్యం చేయలేదు. నా పొట్ట నింపుకోవడానికో నా కుటుంబాన్ని పోషించడానికో నేను నిరంతరము పనులను హింసించాను. ఇదిగో నా జీవితంలో చేస్తున్న మొదటి ఉపకారం ఇదే అని సత్యాన్ని పలుకుతూ ఆ ఉద్ది నోట్లో నీళ్లు పోశాడు. తక్షణమే ఆ వృద్ధ దంపతులు అంతర్ధానమై వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన. ఫైనల్ గా భగవంతుడు అంటే సత్యస్వరూపు కనుకనే వేటగాడు సత్యము పలుకగానే వీరు ప్రత్యక్షమై, నాయన, నీ ఒక్కడవే కైలాసం చేయటానికి అర్హుడవు అన్నారు. యాత్రలు చేయటం చేత, క్షేత్రం తిరగటం చేత, పూజలు చేయటం చేత, జపాలు చేయటం చేత, ధ్యానం చేయటం చేత ఫలితం ఏమిటి? చాలా మంది చెప్పారు, మరి నేనే కొత్తగా ఏం చెప్పట్లేదు. నిన్న మొన్న కూడా సార్లు చెప్పారు, ఎవరైనా అదే చెప్తారు. ఇవన్నీ గుడ్ యాక్షన్, మంచి పనులు చేయొద్దని చెప్పట్లా. మా ఎకిరాల కృష్ణమాచార్య గారు నాకు గుంటూరు మాస్టర్ గారు చెప్తారు, వారం రోజులు తెల్లారు కూర్చొని హనుమాన్ చాలీస చేసిన తర్వాత లాస్ట్ డే 7 రోజులు బట్టి చేశారు, మీకేం రాదంటే ఏమనిపిస్తుందండి? ఇదెక్కడో బాబు, వారం రోజులు నిద్ర మానేసి తెల్లారు కూర్చుని రోస్టర్ వేసుకుని 7 రోజులు చాలీసా చేస్తే ఏమి రాదంటే ఎంత కోపం అనిపిస్తుందండి? ఇవన్నీ కేవలము మనోతృప్తిని అందిస్తాయి, కానీ మనసుతో పాటు హృదయపూర్వకంగా చేయాలి. అప్పుడే మానవ జీవితం సార్థకం అవుతుందని ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్. ఇందాక సద్గతి అనగానే సో మనం చేయవలసిందల్లా సజ్జనుల సేవయే. ద ఈజియెస్ట్ అండ్ బెస్ట్ వే టు హ్యావ్ రిటైన్ దట్ బ్యూటిఫుల్ వర్డ్ సద్గతి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తలు. Today no continuation of Kata. Now tomorrow we can start this Nachiketa part. Om Shanti Shanti Shanti.